మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ మార్చి మాసం 23వ తారీఖు పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనుల నుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గడిచిన వారంలో ఓ శ్రేష్టమైన విషయాలు మనం బైబిల్లో నుంచి ధ్యానం చేసుకున్నాం. ఒక్కొక్క మాట మనం విని ఆ వాక్య ప్రకారంగా నడిపించబడినప్పుడు ఒక వివేచనతో కూడినటువంటి జ్ఞానం మనం కలిగి వివేచనలో మనం ముందుకి అడుగులు వేస్తాం. అందుకని మంచి వివేకవంతురాలుగా వివేకమైన బుద్ధి కలిగిన వారమై మనందరం మందిరంలో నడిపించబడుదుముగాక. ఈ వారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు ఓ చక్కటి వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. ఆ వాక్యాన్ని మనం విందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఈ మాటని అండర్లైన్ చేసుకోనండి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ప్రభు ఈ మాట మన జీవితాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. చూడండి, బైబిల్లో యేసు ప్రభు అక్కడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనబడుతున్న వారితో యేసు ప్రభు ఒక హెచ్చరికతో కూడిన మాట వారికి అక్కడ తెలియపరుస్తాడు. మీరు అన్నిట్లో బాగున్నారు, కానీ ప్రధానమైన విషయాలలో మీరు మానుతున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చాలు. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం పుట్టినది మొదలుకొని ఒకవేళ మన పుట్టుక నుండి మనం గమనిస్తే, పుట్టిన తరువాత తల్లిదండ్రులు బిడ్డలకి పాలు ఇస్తూ ఉంటారు. ఒక 6 సంవత్సరంన్నర అలా రాగానే ఆ పాలుని మానిపి మరలా ఆహారం పెడతా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మికమైన విషయంలో మానవలసినవి కొన్ని ఉంటాయి, మానకూడనివి కొన్ని ఉంటాయి. వీళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి పని ఏంటంటే, మానకూడనివేమో మానుతున్నారు, మారవలసినవి ఏమో మానట్లేదు. గమనించాలి మీరు బాగా. ఒక చెట్టు మనం వేసినప్పుడు ఆ చెట్టు చక్కగా ఫలించాలంటే ఆ చెట్టుకి పక్కన వస్తున్నటువంటి రెబ్బలు, కొమ్మలు, వీటన్నిటిని విరిచేస్తా దానికి ఒక మంచి కర్ర గట్టి చక్కగా పెడితే
ఆ చెట్టు చక్కగా ఏపుగా ఎదుగుతూ ఉంటుంది. అలాగే మన దైనందిన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనము మానకూడనివి కొన్ని ఉన్నాయి. మానకూడని విషయాలు బైబిల్లో చాలా శ్రేష్టమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనిషి ఏమో రకరకాల అనుభవాలలో ఎదుగుతూ అలాగే నడిపించబడిపోతూ ఉన్నాడు. ఎదిగేటప్పుడు కొన్ని స్వభావాలు, క్రియలు, నడవడికలు, పద్ధతులు, విధానాలు వాటన్నిటినీ కొన్ని మానుకుంటూ వెళ్ళిపోవాలి. అలా మానకపోతే అతడి ఆధ్యాత్మికమైన జీవితానికి ఒక విలువ, ఎదుగుదల, అభివృద్ధి అనేది కనబడదు. ఎదిగేటప్పుడు కొన్ని మనలో నుండి మానవలసినవి కొన్ని ఉంటాయి. ఆ కొన్ని కార్యక్రమాలని మనం మానుకుంటూ భక్తిని కొనసాగించుకుంటూ పోవాలి. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అక్కడ రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనమేనా? ఇతడు చూడండి, తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక, ఇతడు యెహోషాపాతు అనే వ్యక్తి రాజుగా పట్టాభిషేకం పొందిన తరువాత ఇతడు చేసిన ప్రారంభం దశ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. వాళ్ళ తండ్రులు చేయని కార్యాలు, వాళ్ళ తండ్రులు కొన్ని కార్యక్రమాలు చేయలేదు. ఈ యెహోషాపాతు దాన్ని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడట? తన తండ్రులు నిలిపిన బయల దేవతల స్తంభాలను తీసివేశాడు. గమనించండి, ఇంట్లో ఉంటున్నటువంటి విగ్రహారాధన పటాలన్నీ తీసివేసేసాడు. మందిరానికి వెళ్ళి మందిరంలో ఉంటున్నా పాడైపోయినటువంటి ఆ మందిరంలో ఉంటున్నా ఆ ప్రతిదీ అంతా తొలగించి చక్కగా మందిరాన్ని శుభ్రపరిచాడు. మంచి కార్యక్రమమే చేశాడు. కానీ అతడి గురించి ఏం రాయబడిందంటే, ఇతడు మాత్రం దేవుని దృష్టిలో, ఆ మాటని మీరు బాగా చదవాలి, ఇతడు మాత్రం దేవుని దృష్టిలో చెడుతనము చేయుట మానలేదు. దేవతా స్తంభాలను పడేశాడు. సంతోషమే. వాళ్ళ తండ్రులు చేసినటువంటి, వాళ్ళ తండ్రులు నిలిపిన ఆ పూర్వమైనటువంటి కార్యక్రమాల్లో నుండి, ఆ ఆచార సాంప్రదాయమైనటువంటి ఆ పద్ధతుల్లో నుండి బయటకు వచ్చి ఒక చక్కటి దేవాలయముగా నిర్మించి ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి ప్రజలందరి మధ్యలో ఒక శభాష్ అని అనిపించుకున్నాడు. అంతవరకు బాగుంది. కానీ దేవుని దృష్టిలో ఇతడు గుండెల్లో ఉన్న ఆ చెడుతనం ఉందే పాపం, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు, దాన్ని మానలేకపోతున్నాడు. మీరు బాగా బైబిల్ని, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది చెప్పే మాట ఎలాగుంటుందంటే, పాస్టర్ గారు నేను అన్నిట్లో బాగుంటాను పాస్టర్ గారు, కానీ ఇదొక్కటే మానలేకపోతున్నాను. బైబిల్ చదువుతావు, పాటలు పాడుతావు, వాక్యం వింటావు, వాక్యం చెప్తావు, అయినా కొన్ని మాననివి కొన్ని నీలో ఉంటున్నాయి. యెహోషాపాతు అంటాడు, అయ్యా నేను నా హృదయంలో ఈ చెడుతనం ఉందే, దీన్ని నేను మానలేకపోవడం వల్ల ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమైపోయారు తెలుసా? పాపానికి కారణమైపోయారు. దేవతా స్తంభాలని పడేసినంత మాత్రాన
ప్రజల్లో మార్పు వచ్చిందా? రాలేదు. ఇజ్రాయేల్ ప్రజలు అంటారు, అయ్యా మేము అన్నిట్లో బాగానే ఉంటున్నాం, భక్తిని చేస్తున్నాం, అన్నిట్లో ముందుకెళ్తున్నాం, కానీ మాలో కొన్ని వ్యక్తిగత పాపాలను వాటిని మేము మానలేకపోతున్నాం. ఎన్నిసార్లు మారాలి 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 మారాలని ఎన్ని నిత్య నిబంధనలు చేసుకున్నా నిబంధనల నుండి తొట్టిల్లిపోతున్నాం. కొన్ని కార్యక్రమాల్లో నుండి, కొన్ని చీకటి అలవాట్లలో నుండి, కొన్ని అసహ్యకరమైనటువంటి పాపాల్లో నుండి, కొన్ని వ్యక్తిగత పాపాల్లో నుండి, బహిరంగ పాపాల్లో నుండి, రహస్య పాపాల్లో నుండి కొన్నిటిని మేము మానుకోలేకపోతున్నాం. కొందరు అనే మాట అంటే, ఇది నా వ్యక్తిత్వం, దాన్ని నేను మానుకోలేను పాస్టర్ గారు. మందిరానికి వస్తాను, చక్కగా పాటలు పాడమంటావా పాడుతాను, బాక్సులు పెట్టమంటావా పెడతాను, వైర్లు చుట్టమంటావా చుడతాను, భోజనాలు వడ్డించమంటావా వడ్డిస్తాను, కోటలకు రమ్మంటావా వస్తాను, అన్నీ చేస్తాను, కానీ నాలో కొన్ని ఉన్నాయి, దాన్ని మాత్రమే మాను. ఎంత వాక్యమైన ఇన్ను, ఎంత మంచి గొప్ప దైవజనుడు వచ్చినా, ఎంత వాక్యమే ఉన్నా, అబ్బా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడయ్యా, నా హృదయం కదిలిందయ్యా అని అనుకుంటావు. ఇక్కడ దాకా అబ్బా ఇంకా దేవునిలో బాగుండాలనుకుంటావు. ఆ ఒక్కటి ఉందే, దాన్ని మాత్రం మానవు. చూడండి, మీరు గమనించండి. అతడు చెడిపోవడమే కాకుండా ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఏం చేస్తున్నాడంటే ఇతడు, బైబిల్లో చూడండి, ఆది కాండం 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. 6వ అధ్యాయం 12వ వచనంలో, భూమిపైన అందరూ చెడిపోయి ఉన్నారు, సమస్త శరీరులు తమ మార్గములను చెడుపు వేసుకొని ఉన్నారు. దేని చెడుపుకుంటున్నారు? మార్గాలను చెడుపుకుంటున్నారు. ఈ భూమి మీద చాలామంది బ్రతుకుతున్నారు, కానీ కొందరు తన నడవడికను మానుకోలేక, తన పద్ధతుల్ని మానుకోలేక, తన క్రియల్ని మానుకోలేక, తన ఆలోచన విధానాన్ని మానుకోలేక వారి వ్యక్తిగత జీవితాల్ని, కుటుంబ జీవితాల్ని సమాజంలో ఏం చేసుకుంటున్నారంటే పాడు చేసుకుంటున్నారని రాయబడింది. వినండి, దేవుని సన్నిధిలో నోవాహు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఎన్నో సందర్భాల్లో నోవాహు, అయ్యా ఈ భూమి మీదకి జల ప్రళయం వస్తుంది, ఈ భూమి మీద ఉంటున్న వాళ్ళందరూ ఆ సముద్రంలో పడి కొట్టుకొని పోతారు, అందుకని మీరు మీ క్రియలను మానుకొని, మీ పద్ధతులను మానుకొని, మీ విధానాలను మానుకొని, మీ నడవడికలను మానుకొని, మీ జీవితాన్ని ఒక మలుపుగా మార్చుకొని దేవుని సన్నిధిలో మీ నడవడికల్ని మార్చుకొని, ఇదిగో ఈ రక్షణ ఓడలోకి రా. వర్షం పడుద్ది ఈ భూమి మీద, జల ప్రళయం వస్తుంది ఈ భూమి మీదకి. ఈ భూమి అంతా కూడా ఆ సముద్రపు వలయాలలో చిక్కుకొని పోయి ప్రజలందరూ, జంతువులు, ప్రజలు సమస్తము ఈ జల ప్రళయంలో కొట్టుకొని పోతారు. కనుక నీవు నీ కుటుంబం రక్షణ పొందినట్లు ఈ ఓడలోకి రండి. ఎంత స్వార్థ ప్రకటిస్తున్నా వాళ్ళు అనుకున్న మాట, ఎంత కాలము పడని వర్షం ఈ భూమి మీద పడుద్దా? ఇన్ని రోజులు పడని ఈ వర్షం ఇప్పుడు కురిపించబడుద్దా? ఇన్ని సంవత్సరాలలో ఈ భూమి మీద వర్షం అనేదే లేదు, వాన అనేదే లేదు. ఎన్ని యుగాలు చూస్తున్నాం, ఎంతమంది ప్రజలు గమనిస్తున్నాం. ఆ తరాల నుండి ఈ తరం వరకు ఎప్పుడు వర్షాలు పడలేదు ఈ భూమి మీద. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన వర్షాలు పడుతాయా అని వారి జీవితాల్లో ఉంటున్న ఆ నడవడికల్ని మార్చుకోలేకపోయారని రాయబడింది. తద్వారా కలిగిన నష్టం ఏంటంటే జలప్రళయం రావడం, వాళ్ళందరూ. ఆలోచించండి, ఈ రోజున ఇదే సువార్త ప్రతి దైవజనుడు గ్రామానికి ఒక 5-6 చర్చలు ఉన్నాయి.
కులానికి చర్చి, మతానికి చర్చి అని చర్చిలకి తక్కువేమీ లేదు. సేవకులు బోలుడు సేవకులు ఉన్నారు. సేవకులు చెప్తున్న మాట, సంఘాలలో బోధిస్తున్న మాట ఒకటే, దేవుని రాకడ సమీపంగా ఉంది, మీరు సిద్ధపడండి. ఎన్ని వాక్యాలు చెప్తున్నా, ఎంత హెచ్చరికలు వినబడుతున్నా, పొరపాటున దేవుని మాటని వినలేకపోతున్నారు మానవుడు. ఆ రోజుల్లో వాళ్ళు ఎలా తృణీకరించారో ఈ రోజుల్లో కూడా అలాగే తృణీకరిస్తున్నారు దేవుని మాటలను, దేవుని వాక్యమును, దేవుని సత్యమును. గమనించండి మీరు, దానియేలు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనం విందాం. దానియేలు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యం. మోషే ధర్మశాస్త్రమందు చూసారా, రాసినటువంటి కీడంతయు, అయ్యా ధర్మశాస్త్రము, దేవుని వాక్యము ఎంత హెచ్చరిస్తున్నా వాక్యానికి లోబడే బిడ్డ ఈ భూమి మీద కనబడట్లేదండి. ధర్మశాస్త్రం మాకు బోధిస్తున్న మాకు తెలుసయ్యా, సినిమాలు చూస్తే తప్పు మాకు తెలుసయ్యా, మందు తాగితే తప్పు మాకు తెలుసయ్యా, నీచమైన కార్యక్రమాల్లో పడిపోతే తప్పు మాకు తెలుసయ్యా. మరి వాక్యము తెలిసినప్పటికీ ఎందుకు మానలేకపోతున్నావు? ఎందుకు మానుకోలేకపోతున్నావు? ఇజ్రాయెల్ ప్రజలు అంటారు, అయ్యా ధర్మశాస్త్రం మాకు తెలిసినా అయినా మేము మార్చుకోలేకపోతున్నామయ్యా మా జీవితాన్ని. ఎంత వాక్యం వింటున్నప్పుడు అనిపిస్తుంది, అయ్యా నేను మారాలి, అయ్యో ఎంతకాలం నేను ఇలాగ ఉండాలి, నా జీవితాన్ని మార్చుకొని కొంచెం ఎదగాలి అని అనిపిస్తుంది అయ్యా. మరలా బయటకు పోయిన తర్వాత మానుకోలేకపోతున్నానయ్యా. సినిమాలు చూడడం మానుకోలేకపోతున్నాను, బూతులు మాట్లాడడం మానలేకపోతున్నాను, ఏమంటే వ్యర్థమైన కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోవడం మానుకోలేకపోతున్నాను, పితరుల పారంపర్య ఆచారాలతో కూడిన భక్తిని మానుకోలేకపోతున్నాను, ఇతరులను దూషించడం, ఇతరులను అవమానపరచడం, హేళన చేయడం, ఇదంతా మానుకోలేకపోతున్నానయ్యా. ఎంత వాక్యం వింటున్నా మానలేనటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ వ్యసనాలలో కూరుకొని పోయారట ప్రజలు. మీరు ఒక్కొక్క విషయాన్ని చూడండి, ఎంతమంది ఎన్ని కార్యక్రమాలు మానుకోలేకపోతున్నారు. బైబిల్లో ఎన్నోసార్లు మానుకోవాలనుకుంటారా? దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, మనం మారాలి, దీన్ని మానుకోవాలి, ఈ బుద్ధిని మానుకోవాలని కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని దెబ్బలు తగిలిస్తూ ఉంటాడు. కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి మనకి. కొన్నిసార్లు కొన్ని కీడు మన మీదకు పంపిస్తాడు మానుకుంటామేమోనని. కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. కొన్నిసార్లు మనకి బుద్ధి చెప్పాలని వాక్యముతోనైనా, పరిస్థితులను బట్టి అయినా, కుటుంబంలో కలిగే ప్రభావితముల ద్వారా అయినా కొన్ని సమస్యలు మన ముందు అలా కనబడ్డానికి కారణం ఏంటంటే, ఇకనైనా నువ్వు ఏదో ఒకటి మానుకోవాలి. అది నువ్వు మానుకోవడానికే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. మనిషి ఎలా ఆలోచిస్తాడంటే, ఇన్ని సమస్యలు ఉంటే అసలు దేవుడు అనేవాడు ఉంటే మనకి ఎందుకు వస్తారా ఈ శ్రమలో, ఈ శోధనలో? ఎంతసేపు మానుకోవాల్సిందేదో ఈయన మాండో. ఈయన ఆలోచన, ఈయన విధానం, ఈయన తలంపంతా ఎలా ఉంటుందంటే, ఏం దేవుడనే నాకు అర్థం కావట్లేదా, చర్చికి వెళ్తున్నామనే కానీ ఏమి మేమేది పెద్ద బాగుపడ్డట్టుగా మాకేం కనపడట్లేదే, ఏదో వెళ్తున్నాంలే కానీ ఏది దేవుడు ఏదో మా కుటుంబంలో మేలు చేసినట్టు మాకేం అనిపించట్లేదే అన్నట్లుగా మాట్లాడతారు. నీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? అర్థమవుతుందా? ఒరే బాబు, ఒకవేళ ఈ శోధన నాకెందుకు వచ్చింది, ఈ శ్రమ నాకెందుకు వచ్చింది, ఈ దెబ్బ నాకెందుకు తగిలింది, ఈ ఎదిరింపు నాకెందుకు వచ్చింది, ఒకవేళ నాలో ఏదైనా దేవునికి అసహ్యమైనది ఏదైనా కనబడుతుంటే దాన్ని సరిదిద్దుకుందాం అని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఈ తప్పు చేశాను కదా, అందుకేనేమో నాకు ఈ కీడు వచ్చింది, అందుకేనే నాకు ఈ శోధన వచ్చింది, అందుకేనేమో నాకు ఈ అవమానం వచ్చింది, అందుకేనేమో నాకు ఈ నష్టం వచ్చింది, అందుకేనేమో నాకు ఈ కష్టం వచ్చింది అని దేవుని
సన్నిధిలో పశ్చాత్తాపడే నరుడు ఈ భూమి మీద అరుదైపోయాడు. మానుకోలేకపోతున్నాడు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా అప్పటికప్పుడైనా నువ్వు మారుతాయేమోనని కొన్ని సార్లు నీ పిల్లల ద్వారా తగిలిస్తాడు నీకు, కొన్ని సార్లు తల్లిదండ్రుల ద్వారా, కొన్ని సార్లు వ్యతిరేకం, కొన్ని సార్లు రకరకాల తీరని రోగాలు, సమస్యలు, రకరకాల శోధనలు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీవు మానవే, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవే, నీ ప్రవర్తనని దేవుని ఎదుట ఒక సరైనటువంటి ప్రవర్తనగా ఉందో లేదో అని పరీక్షించుకోవడానికి ఒకవేళ ఇదేమైనా దేవుడు నాకు అనుమతించాడా అనే అవగాహన లేదే. దావీదు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, షిమి అనే వ్యక్తి వచ్చి, ఏ కుక్క అన్నాడు దావీదుని. వెంటనే దావీదు కత్తి తీసుకొని పొడి చేయలేదు. ఒకవేళ దేవుడు అతడికి అనుమతించాడేమో, వాడికి నేను అలా కనబడుతున్నానేమో. అతని జీవితంలో ఓకే, ఈడు నన్ను ఈ మాట అన్నాడు, ప్రజలందరూ జై అంటే ఈ వ్యక్తి నన్ను ఎందుకు ఈ మాట అన్నాడు, ఈ వ్యక్తికి నేను ఎలా కనపడ్డాను, అతడికి నేను ఏదైనా ఒక రకంగా కనపడ్డానేమో, మార్చుకుందాం. ఎంత వాక్యం వింటున్నా, ఎన్ని దెబ్బలు తగులుతున్నా, ఈ రోజున మనిషి మానుకోవాల్సిన మానట్లేదు. ఎందుకు మానుకోలేకపోతుండో అర్థం కావట్లేదు, ఎందుకు మార్చుకోలేకపోతుండో అర్థం కావట్లేదు. ఇంకా పాపమని లోకములో ఏదో సంపాదించాలని, ఎన్నెన్నో కూడగట్టాలని ఎంత ప్రయాసపడుతున్నా, ఎన్ని నష్టాలు కలుగుతున్నా పొర్రపాటున మార్పు రావట్లేదు. ప్రియులారా, ఈ కరవడి దినాల్లో కొన్ని హెచ్చరికలు, కొన్ని దెబ్బలు నీకు తగిలినప్పుడు నీ జీవితాన్ని నువ్వే మార్చుకొనుటకు నువ్వు ప్రయత్నం చేసేదవుగాక. చూడండి, హోషేయ ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. చదవాలి త్వరగా. హోషేయ ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. ఇప్పుడు ఈ మాటను మీరు అండర్లైన్ చేయండి. మానక దినమెల్లా ఏం చేస్తున్నాడట? అందరు బలకండి. ఏం చేస్తున్నాడు ఎఫ్రాయిం అట? మానట్లేదు ఆ మాటని. ఏ జీవితాన్ని? అబద్ధాల జీవితాన్ని మానట్లేదు, అబద్ధాల ప్రవర్తనని మానట్లేదు. కొందరు నోరు తెరిస్తే అబద్ధమేనండి, నోరు తెరిస్తే అబద్ధం. సత్యం అనేది ఎప్పుడో సంత వీధుల్లో అమ్మేవేయబడింది. నోరు తెరిస్తే అబద్ధం, అబద్ధముతో పుట్టాడేమో మరి నాకు తెలియదండి. నోరు తెరిస్తే అబద్ధమే. బైబిల్లో రాయబడింది, అబద్ధానికి జనకుడు ఎవరు? చెప్పండి ఆ మాటను, ఎవరు? అబద్ధానికి జనకుడు సాతాను. ప్రతి నిత్యము అబద్ధమేనా? నీ కుటుంబంలో నీ భర్తతో అబద్ధం ఆడుతావు, నీ భార్యతో అబద్ధం ఆడుతావు, నీ పిల్లలతో అబద్ధం ఆడుతున్నావు, నీ తల్లిదండ్రులతో అబద్ధం ఆడుతున్నావు, నీ సేవకుడితో అబద్ధం ఆడుతున్నావు, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో అబద్ధం ఆడుతున్నావు. ఏం సాధిస్తావు అబద్ధాలు ఆడుతూ? ఎఫ్రాయిం దీనిని మానట్లేదు, ఎఫ్రాయిం దీన్ని వదిలిపెట్టలేకపోతున్నాడు. చాలామంది జీవితాల్లో కూడా మానుకోవాల్సినవి కొన్ని ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్ని మానవలసినవి ఖచ్చితంగా మనం మానుదుము గాక. గట్టిగా చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథంలో రాయబడింది 14వ అధ్యాయంలో, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యంలో మనం కనబడాలంటే అక్కడ అబద్ధాలాడే ప్రజలు ఉండరు. ఆ రాజ్యంలో అబద్ధాలాడే వాళ్ళు ఉండరు.
ఎక్కడైతే రకరకాల సాగులు చెప్పుకోవచ్చు, ఆటంకాలు చెప్పచ్చు, ఎన్నెన్నో తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు నువ్వు ఎదుర్కోవచ్చు. ఏమా ప్రార్థనకి రాలేదంటే నువ్వు ఏదైనా కారణం చెప్పచ్చు, అప్పటికప్పుడే నీకు దొరకచ్చు, ఎన్నో అబద్ధాలు నీకు దొరకచ్చు. నేను కాదు అని నేను అన్నాను, కానీ ఆ వ్యక్తి పరలోకానికి అయితే రాలేదు. ఇది సత్యం. మీరు నమ్మినా విశ్వసించినా విశ్వసించకపోయినా ఇది సత్యం. ఈ భూమి మీద మన అబద్ధాలకి విలువ. తప్పించుకోవడానికో లేకపోతే ఏదేదో వాళ్ళు అనుకోవడానికో. ఒక పాప ఉంది, అమ్మాయి ఏందమ్మా ఉదయం తిరుగుతా ఉన్నావు, ప్రార్థనకు రావచ్చు కదా అన్నావు అనుకోండి, అప్పా అన్న వద్దామనుకున్నానన్నా, అంతలేకే నాకు నీరసం వచ్చేసింది. అంతలేక వచ్చిందా? ఉదయం నుంచి నిద్ర ఉదయాన్ని 8 గంటలు లేస్తున్నాం అంటే 6 గంటలు లేచుద్ది, స్నానం చేస్తుంది, ఊరంతా తిరుగుతూ ఉంటావు, మరి మందిరానికి రావచ్చు కదంటే అన్న హుషారుగా లేదన్న అంటది. ఆలోచించండి, అప్పటికప్పుడే నా అబద్ధాలు. ఎలాగున్నారయ్యా, బాగున్నావా, అందరితో ఏం సంగతులు అది ఇదని అనుకోండి, అప్పటికప్పుడే వచ్చేస్తూ ఉంటాయి అబద్ధాలు. వ్యాపారాల దగ్గర చూడండి, పనుల దగ్గర చూడండి, అప్పటికప్పుడు అబద్ధాలు. చర్చికి వెళ్ళావా? వెళ్దాం అనుకున్నాను పాస్టర్ గారు, వెళ్దాం అనుకునే లోపే ఇంటి దగ్గర ఉంటావు, నువ్వు ఇంటి దగ్గర కూర్చునేది. కానీ నువ్వు చెప్పే మాట ఏంటంటే వెళ్దాం అనుకున్నాను, వద్దాం అనుకున్నానయ్యా, అంతలోకి ఇదిగో వీళ్ళు వచ్చారయ్యా, వాళ్ళు వచ్చారయ్యా, ఇదయ్యా అదయ్యా, అక్కడొచ్చారయ్యా ఎక్కడొచ్చారయ్యా అని అన్నీ కలుపుకొని కూర్చొని తిట్టేసుకొని కూర్చుంటాం. ఏం ప్రయోజనం? అది నేను అనేది. నువ్వు మానాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడిన మాట కూడా అదే. మీరు ఒకవేళ ఎలాగే అబద్ధాలు ఆడుతూ మీరు జీవిస్తే మీకు పరలోక రాజ్యం కూడా లేదు. పరలోక రాజ్యం కూడా లేదు మీకు. చాలా జాగ్రత్తగా మన జీవితాలను మానుకోవాలి, కొన్నిటిని మానుకోవాలి. ఎదుగుతున్నాం, పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఒక పెళ్ళిళ్ళు వయసుకు వచ్చారు, ఇక మనం మానుకోవాలి కొన్ని. ఇప్పటిదాకా ఒకవేళ ఎలాగున్నామో, ఎలా మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో, ఎలా జీవిస్తున్నామో ఓకే, అది ఇంతవరకు సరిపోయింది. ఇక పిల్లలు పెళ్ళిళ్ళ వయసుకు వచ్చేస్తున్నారు, పిల్లలు ఎదుగుతున్నారు, ఇక మనం మానుకోవాలిగా. కొన్ని మానుకోవాల్సిన కార్యక్రమాలు ఉంటాయి, వాటిని ఖచ్చితంగా మన క్రియలు, మన పద్ధతులు, మన విధానాలని తప్పకుండా మనం మానుకొందుముగాక. మానుకుంటేనే ప్రతిఫలం పొందుకుంటావు ఈ భూమి మీద. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొందరు ఎలాగుంటారంటే బైబిల్లో రాయబడిన మాటలే చెప్తున్నాను, బయట మాట కాదు. కొందరు కుక్క వాంతికి తిరిగినట్లు మరలా ఏమైపోతారు వీళ్ళు? మరలా వెనక్కి తిరిగి వాంతి చేసుకుని కుక్క మరలా కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ వాంతి చేసుకుని తినుద్దట. ఎంత చెడ్డ అలవాటు అది, ఎంత భయంకరమైన అలవాటు అది. వాక్యం చెప్తున్నప్పుడు ఇక మనకు అనిపించింది అనుకోండి, ఇక నేను సినిమాలు కానీ బూతులు కానీ అబ్బా ఇక నా జీవితంలో ఏమి వద్దు, ఇంకా మా అమ్మల మాట బాగా వినాలి. నేను పాస్టర్ గారు చెప్పాడు, అబ్బో నేను ఇంకా బాగా పనులు చేయాలి, ఉదయాన్నే లేవాలా, ఆడపిల్లని కనుక ఉదయాన్నే లేచి పనులు చేసుకోవాలా అని అంటాం. ఇక్కడ అనుకుంటామా ఇక రేపు నుంచి నేను మంచిగా ఉండాలా, మంచిగా ఓకే అన్నీ మారిపోవాలా, నా టైం టేబుల్ ఇదని అనుకుంటాం. ఇంటికి పోయిన తర్వాత లేవగా మళ్ళా ఎదవిదే. ఇక్కడున్నప్పుడు తీర్మానం చేసుకుంటావా, ఇంక నాకు వద్దు, ఈ పాపం వద్దు, ఈ బూతులు వద్దు, ఈ మాటలు వద్దు, ఈ స్వరశక్తులు వద్దు, ఈ దురాలోచనలతో కూడిన ఆ అనుభవాలు నాకు వద్దు అని మానుకుంటామా? మానుకున్న తర్వాత మరలా ఇంటికి పోయిన తర్వాత ప్రజల మధ్యలోకి వెళ్తే మరలా అయ్యే తిరుగుతూ ఉంటాయి, రిపీట్. కుక్కకు వాంతి తీరినట్లు మనుషులు మరలా పొరపాటున తిరగకూడదు. మార్పు నందితే మార్పు నందిన క్రైస్తవుడుగానే మనం ఈ భూమి మీద బ్రతకాలా. ఆమేన్. చెప్పరేంటి? 2 చేతుల పైకి చెప్పండమ్మా అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మానాలి మనం. జీవితాల్లో కొన్ని అపహాస్యాలు చేసే అనుభవాలు ఉంటాయి, మానుకోవాలి మనం. ఇప్పుడు పెద్దవారం అవుతున్నాం, సంఘంలో కూడా కొన్ని ఉంటాయి. చీటికి మాటికి అలగడాలు, చీటికి మాటికి పక్కన వాళ్ళు ఉన్నారు, అబ్బాయి ఈ పక్క నేను కూర్చోను, నా పక్క నువ్వే కూర్చోాలి. కొన్ని మానుకోవాలా. ఒకరు పాట పాడుతున్నారు అనుకోండి, అబ్బో ఈ మనిషి పాడుతుంది నేనేం పాడతాలే అని అనుకోకూడదు. కొన్ని మానుకోవాలి. ఈ చెడ్డ అలవాట్లు అవన్నీ.
కలిసిమెలిసి ఉండడం, కలిసిమెలిసి పరిచయం చేసుకోవడం, కలిసిమెలిసి భక్తిలో ఉండడం, ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకోవడం, వీటిని మానకూడదు. వీటిలో వైరాగ్యంగా ముందుకెళ్ళిపోవాలి. మానుకోవాల్సి ఉంటాయి, అవి మానుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఒకటి లేదా రెండు విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మనం ఏమి మానుకుంటే మన జీవితాల్లో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉంటాయి, లేదా మానకుండా మనం ఏం చెయ్యాలి అనే విషయాలు, మానకుండా మనం ఏం చేయాలనే విషయాలు ఒకటి లేదా రెండు క్లుప్తంగా చెప్తాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. మమ్మును ఏలుమని ఒలివ చెట్టు నడుగగా, ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీకు ఇయ్యక మాని, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. చాలు. చూడండి, వేటిని మానకూడదు. ఇక్కడ కొన్ని చెట్లన్నీ గుంపుగూడి, అరే మన మీద ఎవరినైనా ఒకరిని రాజుగా నియమించుకుందామని కొన్ని చెట్లన్నీ ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చాయి. ఈ ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి, అమ్మా ఒలీవ చెట్టా, నీవు మాకు రాజుగా ఉంటావా అని ఒలీవ చెట్టుని అడిగారు. అప్పుడు ఈ ఒలీవ చెట్టు అంటున్న మాట ఏంటంటే, దేవునిని మానవులను నేను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీయక నేను మాని మీ దగ్గరికి రావాలా? నేను రాను, కన్నాకంటిగా చెప్తా ఉంది. ఆ కొన్న చెట్లన్నీ అంటయే, ఓ పిచ్చిదానా, నిన్ను రమ్మంటుంది ఏదో కూలి పని చేయడానికి కాదు, ఏదో 2 గంపలెత్తుతావని కాదు, మా అందరికి రాజుగా ఉంటావని, అధికారిగా ఉంటావని, మా మీద పెత్తనం చేస్తావని నిన్ను మేము రాజుగా నియమించుకుంటున్నారా. ఈ చెట్టు అంటదే, అబ్బే అవసరమే లేదు నాకు ఆ రాజరిక, నాకెందుకు. దేవుడు నాకు ఒక స్వభావాన్ని ఇచ్చాడు, నాకు ఒక గుణాన్ని ఇచ్చాడు. అదేంటంటే తెలుసా, నేను దేవునిని మానవులను నా తైలముతో వాళ్ళని నేను సన్మానిస్తాను. ఇంత శ్రేష్టమైనటువంటి ఈ సన్మానాన్ని, వాళ్ళని గణపరిచే ఈ విధానాన్ని నేను మానుకొని మీకు రాజునై ఉండడం నాకు అంత అవసరమా? అవసరమే లేదు. నేను దీన్ని మానుకోను. నా వల్ల దేవుడు గణపరచబడుతున్నాడు, మనుషులు గణపరచబడుతున్నారు, ఇది చాలు నాకెందుకు రాజరికం? దేన్ని మానుకోవట్లేదో చూడండి. ఈ రోజున క్రైస్తవుడు ఎలాగున్నాడు తెలుసా, మానకూడనివేమో మానుతున్నాడు, మానవలసినేమో మానట్లేదు. ఈ చెట్టు ఏమంటుందంటే, ఇదిగో నువ్వు మాకు రాజుగా ఉండు. ఈ చెట్టు అంటది, నేను దేవుణ్ణి మనుషులను ఘనపరిచే వ్యక్తిని, నా తైలముతో ఘనపరుస్తున్నా. నేను ఇంత ఘనపరిచే స్వభావం, ఇంత ఘనపరిచే అనుభవం, నేను దీన్ని వదులుకొని నేను మీ మీద రాజుగా ఉండవలసిన
అనుభవం నాకు పొర్రపాటున వద్దునే వద్దు, అవసరమే లేదు, నాకొద్దు. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటను ఒకసారి మీరు గమనించాలి. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు నా మనసునికే కేవలం ప్రతికూలమాయను. ఒకప్పుడైతే నీ కుటుంబమే యాజకత్వం చేయాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏమైపోయిందట, నా మనసుకే ఇష్టం లేకుండా పోయింది. ఈ అన్నం నిలబెడితే దేవుని పని చేస్తారా, దేవుని పంచక సహకారంగా నిలబడతారా. ఇదిగో ఎక్కనగా నిలబెడితే మందిరంలో ఈ యొక్క మంచిగా సహకారంగా ఆత్మల భారము కలిగి అందరినీ బాగా సమకూర్చుకుంటూ బాగా నమ్మకంగా ఉంటుందిరా. ఇదిగో ఈ అన్నని ఈ తల్లిని సంఘ పెద్దగా నిలబెడితే, లేకపోతే సంఘ పెద్దమ్మగా నిలబెడితే చక్కగా మంచిగా సంఘంలో ఉన్న అన్నీ చూసుకుంటారా అని మనం నిలబెడతాం. చూసారా, వాళ్ళే ఒక్కొక్కసారి దుఃఖపరిచే వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు. దేవుడు అనుకున్నాడు, ఏది నీ కుటుంబం తరాలు యాజకత్వం చేయాలి, ఇది నా ఆజ్ఞ. మరి ఇప్పుడు ఏమైపోయింది, ఒకప్పుడు ఇచ్చానయ్యా నీకు, నీ కుటుంబంలో ఉంటున్న దుర్మార్గతను బట్టి నా మనసులో ఇప్పుడు నీ మీద ఇష్టం పోయింది. మరి ఏంటయ్యా యాజకత్వం ఎవరు చేస్తారు? బైబిల్ చెప్తుంది, దేవుడు అంటారు, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. వారు ఎలాంటి వ్యక్తి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, దేవునికి డినామినేషన్ లేవు. దేవుడు ప్రతి ఒక్కరిని ఘనపరచడానికి యోగ్యుడైన వాడు. అందుకే ఆయన అంటారు, నన్ను ఘనపరచు, నేను నిన్ను ఘనపరుస్తా. నన్ను మహిమపరచు అన్న వాక్యం వినాలి. నన్ను మహిమపరచు, నేను నిన్ను మహిమపరుస్తా. అక్క తలెత్తి వాక్యం వినండి. దేవుని సన్నిధిలో ఈ రోజున దేవుని కనపరిచే వాళ్ళు ఏరి, సేవకులను కనపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు లోకంలో. ఏమండి, సంఘములో ఉంటున్న వ్యక్తులను కనపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. కులాన్ని, మతాలని, సంఘాలని, పలానా పాస్టర్ని గౌరవపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని ఘనత తక్కువైపోయింది. కొందరు జీవితాల్లో ఏమండి, పలానా పాస్టర్ గారే దేవుడు, ఈయనే మాకు, ఈయనే దేవుడు, ఈయనే సేవకుడని కొందరు ఏమైపోయారు తెలుసా? మనుషుల వైపు తిరుగుతూ, మనుషులని ఘనపరుచుకుంటూ, వాళ్ళనే స్మరిస్తూ, వాళ్ళ వైపే, వాళ్ళ ఆలోచనల వైపే ఉంటూ అసలు దేవుడు అన్న సంగతిని మర్చిపోయారు. దేవుడన్న విషయాల్ని పొర్రపాటున జ్ఞాపకం రావట్లేదు. వీళ్ళ గురించి రాయబడింది, ఇక మాకు యాజకత్వం వచ్చేసింది, ఇక మమ్మల్ని ఎవడేమంటారు? ఇగో రే పిల్లలు, నా తర్వాత మీ ఇద్దరేరా, నా తర్వాత ఇంక మీరే, ఎవరు చేయడానికి లేదు. ఒకరి తర్వాత ఒకరి తర్వాత కుటుంబ పరిపాలన కాదు ఇది. దేవుని చిత్తానుసారంగా జరగాల దేవుని పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. ఆశపడడం తప్పు కాదు. నా బిడ్డలు, నేను పెద్దనయ్య అనుకో, నా పిల్లలు ఈ సేవ చేయాలనడం తప్పు కాదు. వాడు తాగుబోతాడైనా, తిరుగుబోతాడైనా, దేవునికి వ్యతిరేకమాడైనా నువ్వు వచ్చి నిలబడాలరా, నువ్వే వాక్యం చెప్పాలా, నువ్వే నిలబడాలా. ఇది దేవుని దృష్టిలో చెడ్డ కార్యం అని చెప్పడానికి సందేహం ఏమి లేదు. ఏలియాతో దేవుడు అంటారు, ఇదిగో ఒకే రోజు చచ్చిపోతారు నీ బిడ్డలు, ఒకే రోజు హతులైపోతారు. అయ్యా ఎందుకయ్యా దుర్మార్గంగా బతుకుతున్నారా బాబు నీ పిల్లలు మందిరంలో? నీ పిల్లలు ఎలా బతకాలా? సేవకుడి పిల్లలు ఎలా ఉండాలా? ఏం చెప్పమండో అయ్యా, నువ్వు అంటావు కానీ సేవకుడి పిల్లలని, మనం ఎంతవరకు అయ్యా వాళ్ళ చుట్టూ తిరిగేది, మనం ఎంతవరకు అయ్యా వాళ్ళని కాపాడుకునేది? ఇక ఇప్పుడు వాళ్ళ తోకలు వచ్చినాయి అయ్యా, ఇక మనం ఏడకది చేస్తాం అయ్యా, కుదరదు. నీ నడిపింపే నీ పిల్లల్ని ఒక సరైన త్రోవల్లో నడిపించలేకపోతా ఉందేమో. ఏలియాతో అంటారు, వద్దు, నేను మనసు మార్చుకున్నా, నాకు కొంచెం బాధగా ఉంది నీ కుటుంబం మీద, నేను స్థిరపరచాలనుకున్నా, కాదు నీ వల్ల కావట్లేదు,
నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావు, లెక్కలేని తత్వం నీకు వచ్చేసింది, గౌరవం లేని విధానం నీకు వచ్చేసింది, మానవలసినవి మానట్లేదు, నువ్వు అదే బతుకుతున్నావు. మాను, ఇకనైనా బాగుపడతావు. ఎన్ని చూసినా నువ్వు మానట్ల, నీ పిల్లలు మానుకోవట్ల. అవసరమే లేదు. నిన్ను ఎవరు కనపరుస్తారో వాళ్ళు యాజకత్వాన్ని కొనసాగిస్తారు. చప్పులు కొట్టండి ఒకసారి గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చెట్టు అంటది దేవుని కనపరచాలి, రెండు మనుషుని కనపడాలి, ఇద్దరిని కనపరచాలి. దేవుడికి ఇచ్చే ఘనత దేవుడికి ఇవ్వాలి, మనిషికి ఇచ్చే ఘనత మనిషికి ఇవ్వాలి. మనిషిని అగౌరవపరచకూడదు సంఘంలో. నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినాలి. మనందరం మీ సహోదర ప్రేమ కలిగిన వారమే, ఒక కుటుంబం. అందుకని ఒకరిని ఒకరు గౌరవపరుచుకోవాలి. అది దేవునికి మహిమ వస్తుంది. దేవుని మహిమపరిచే వ్యక్తి మనుషులను కూడా మహిమపరుస్తారు, మనుషుల్ని కనపరుస్తూ ఉంటారు. పాట పాడండి అక్క అన్నం అనుకోండి, ఒక అక్క ఒక రాగంలో ఎత్తితే ఇంకో రాగంలోకి వెళ్తుంది. అయినా ఎందుకు ఎత్తాం ప్రతి వారం? ఒక రోజైనా ఇద్దరు ఒక రాగంలో వస్తారని. ప్రైజ్ ది లార్డ్. అబ్బాయి ఎన్ని సంవత్సరాలు ఎన్నో చెప్పు పాస్టర్ గారు, మా రాగాలు మారం, విధానం మారదు. ఇక అదేనా ఆ లైను? శృతి మారద్దా? యేసన్న గారు పాటలు రాసి, రే ఈ రాగంలో ఎత్తురా అన్నాడు. యేసన్న గారు ఈ పాట బాగుంది, ఈ రాగంలో ఒకసారి ఆ రాగం తీయంటే ఆ రాగంలో అన్నదిస్తే మరలా ఇంకా ఆయన అంత అయిపోయిన తర్వాత యేసన్న గారు ఓకే అదే బాగలేదు కానీ ఇంకో రాగం పెట్టారని ఇంకో రాగంలో పాడాడు, పాడనా మౌనం గారు. ఈ పాట ఈ రాగంలో వచ్చింది. ఇక అయినా కానీ అన్నంట ఎంతసేపటికి కదే రాగం అన్న, నాకు పోవట్లేదన్న ఈ రాగం, అలవాటు అయిపోయి తీసి ఇంకా అది పోవట్లేదు. యేసన్న గారు అన్నారట, ఇది మారకపోతే పాటలు పాడలేవురా. ప్రతి పాటకు ఒక రాగాలు ఉంటాయి. ఏ పాట ఏ రాగంలో పాడాలో అదే రాగంలో పాడాలి. కొన్ని చిన్నగా పాడే పాటలు ఉంటాయి, కొన్ని హై లెవెల్లో పాడే ఉంటాయి, కొన్ని రిధంగా పాడే ఉంటాయి. అన్నిటిని ఒకే లెవెల్లో మిక్స్ చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కొన్ని మార్చుకోవాలి. పాటలు యూట్యూబ్లో వల్ల పాటలు నువ్వు పాడే పాటలు యూట్యూబ్లో ఉన్నాయిగా, 1, 3, 4, 5 సార్లు ఈను. అక్కడ ఇక్కడ డైరెక్ట్గా వచ్చి ఇంకా డైరెక్ట్గా దాన్ని ఏమంటారు, ఇక లైవ్లో పాడేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విధానం కూడా మారాలి అని చెప్తున్నాను, మరోలా కాదు. మీరు ఎట్టైనా ఎదగాలి, మీకు ఇంకా పాటలు పాడే కృప రావాలి. నేను ఒక్కోసారి మైకి వచ్చి ప్రార్థన చేయండి అంటే దేని కొరకు? మీరేదో చేస్తే నాకేదో ఘనత వస్తుందని మీరు నేర్చుకోవాలి. సంఘంలో ఒక భారం మీకు తెలియాలి, ఒక బాధ్యత మీకు రావాలి. ప్రార్థన వచ్చినప్పుడు కొంతమంది నోట్లోనే చేసుకుంటూ ఉంటారు, బయటికి నేను సౌండ్ పెడతా ఉంటాను. ఏందమ్మా మైక్ గదిలి మైక్ హలో హలో అంటే మాకు వస్తుంది కానీ వాళ్ళకి రావట్లా. నోట్లోనే వస్తుంది సౌండ్, బయటికి రాదండి. వాళ్ళు చూసేవాళ్ళు ఏమంటారంటే, పాస్టర్ గారు చూసేవా తగ్గించాడు, సౌండ్ తగ్గించాడు. నేనేడ తగ్గించాడు, వాళ్ళకేదో వస్తుంది అనుకుంటే ఈ మరిచి పాట ఎత్తుద్దా అని పాడుతూ ఉంటుంది. ఇంద్రా మధ్యలో అమ్మాయి సౌండ్ రావట్లేదు, నేనెంత పెడితే అదే గుయ్యని మోగుతున్నా. ఈ పక్కన ఉన్న అమ్మాయి చూసే అమ్మాయి అలాగే బాగానే పెట్టాడు సౌండ్. ఇక పాస్టర్ అమ్మకి బాగానే వస్తుంది సౌండ్. ఏంది నీకు తగ్గింది? అది అమ్మాయి ఏమనమ్మా నీకు తగ్గింది సౌండ్ అన్నా, ఏంది నీకు తగ్గింది? వచ్చేస్తాయి అపోహాలు. పాడు, హృదయములో నుంచి పాడు, గంభీరంగా. స్వరం ఎంత ఉందో స్వరము బిగ్గరగా దేవుని స్తుతించు, అంతకంటే ఘనత ఏముంది? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటే నన్ను ఘనపరచు, నేను నిన్ను ఘనపరుస్తా. ఆమేన్. నీ అంతటి నీ ఘనత రాలేదు, నువ్వు దేవుని ఘనపరచు. దేవుని ఘనత ఎలా ఉంటుందో నీ కుటుంబం నీవు అనుభవించదువుగాక. గట్టిగా చెప్పు, అనుభవించదువుగాక. యోసేపు దేవుని కనపరుస్తున్నాడు. చెరసాల్లోకి వెళ్ళాడా? చీకట్లో పడేశారా? అయినా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని దేవుని కనపరుస్తూ ఉన్నాడు. ఫరో ఎవరో? కఠినమైన, ఏంది మాటలు అంత ఆగిపోయింది ఒకసారిగా. కఠినమైన, చెప్పండమ్మా, కఠినమైన స్వభావం. అసలు ఈ వ్యక్తి పలానా వ్యక్తిని రాజు చేస్తాడనడం అది ఊహ. ఈ ఫరో ఏం చేస్తాడో తెలుసా?
యోసేపుని పిలిచి యోసేపుకి ఉంగరాలు తగిలించి కొత్త వస్త్రాలు ధరించి గుర్రం ఎక్కించి ఇతడే రాజుని ఊరేగిస్తాడు. ఆశ్చర్యం! ఎలా జరిగిందయ్యా? ఏంటి ఫరో ఇంత మనసు ఉందా ఫరోకి? మీరు ఎప్పుడు చూసిన ఫరో నెగిటివ్గానేనా? దాన్ని ఏమంటారమ్మా? ఎప్పుడు ఫరోని మనం తక్కువగా ఫరో అనేవాడు ఒక శత్రు, ఫరోడు వరకు దుర్మార్గు, ఫరోడు అనే ఆలోచన కోణంలోనే మనం చూస్తాం. ఇక్కడ చూడండి ఫరో బుద్ధి ఎంత ఘనమైందో. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు అనుకుంటాం ఈ వ్యక్తి అబ్బా ఈ అన్న ఈ తల్లి ఆయన, ఎలాంటి వాళ్ళైనా దేవుడు ప్రతి ఒక్కరి హృదయం మార్చగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువుని మిత్రుడిగా మార్చే దేవుడు ఆయన ఒక్కడే. ఆమేన్. మీకు ఒక అద్భుతం చెప్పమంటారా వద్దా? మొన్న శుక్రవారం రోజు ఒక అన్న నన్ను ఇంటికి ప్రేయర్ చేయడానికి రమ్మన్నారు. యేసు అన్నని ఒక ఆయన. సరే అలాగే వస్తానన్నా అన్నాను. కొద్దిగా లేట్ అయింది. సరే ఎట్టో లేట్ అయింది కదా అని కందుకూరు దాకా పోయేస్తానని కందుకూరుకి వెళ్దామని వెళ్తున్నా. పెట్రోల్ అయిపోయింది, మధ్యలో ఆగిపోయా. ఏం చేయాలో అర్థం కాలేదు అని బండి చూస్తూ ఉన్నాను. అంతలోకి ఇయ్యాస నా కందుకూరు నుంచి నాకు ఎదురయ్యాడు. నా ప్రైజ్ లాడయ్యా అంటే పెట్రోల్ అయిపోయింది నాయన అంటే, సరే ఆయన ముత్తరాజపాలెంకి వెళ్ళి నేను తీసుకొని వస్తాను ఆగు పాస్టర్ గారని అడవిడిగా ముత్తరాజపాలెంకి వెళ్ళి ఒక లీటర్ పెట్రోల్ తాగడానికి వెళ్ళాడు. సరేలేమ్మా పెట్రోల్ అయిపోయింది కదా, సరే ఇక్కడ నుంచోవడం ఎందుకు, చిన్నగా నడుచుకుంటూ పోతే అన్నకి మనకు ఎదురు వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చిన్నగా నడుచుకుంటూ పోతున్నాం. నడుచుకుంటూ పోతుంటే వాళ్ళు రెడ్లు ఒక ఆయన బండి మీద వస్తా బండి ఆపాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ముప్పాల. పాస్టర్ గారు అన్నాడు. అయ్యా పెట్రోల్ అయిపోయిందా? రే పిల్లలు దిగండి రా, పాస్టర్ గారు పెట్రోల్ చేస్తానన్నాడు. ఎవరు ఈయన నాకు ఆశ్చర్యం కలిగి, అయ్యా ఏం కదయ్యా మన వాళ్ళు చేస్తున్నారంటే, లేదు పాస్టర్ గారు బండి పెట్రోల్ లేక ఆగిపోయిందా? అవునయ్యా అట్టే దాకా నేను తెస్తున్నాకు ఆగు అని బండి ఆగుతుంటే, లేదు అయ్య గారు మీరు వెళ్ళండి ఇదిగో మన అన్న వెళ్ళాడు తెస్తున్నాడు అన్న. ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. మళ్ళీ ఇంకొక ఆయన పిల్లల్ని కందుకూరుని తీసుకొని వస్తున్నాడు. పిల్లల్ని ముందొకరు వెనకొకరు. పాస్టర్ గారు ఏమైంది పెట్రోల్ అయిపోయిందా? అవునయ్యా అట్టే దాకా బండి దిగండి రా, అయ్యా నేను తెస్తానాకు అంటున్నాడు. అయ్యా మీరు వద్దులయ్యా పర్వాలేదు ఆయన వస్తున్నాడంటే, లేదులే పాస్టర్ గారు తెస్తాను ఎంతలోకి తెస్తాను అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళందరూ ఎవరు? నేను వాస్తవానికి వాళ్ళని ఎప్పుడు గమనించాలా, వాళ్ళు నన్ను ఎప్పుడు గమనించారో తెలియదు. నేను పాస్టర్ మళ్ళీ సివిల్లో ఉన్నా టీషర్ట్లో. వాళ్ళు నన్ను చూసి బండి ఆపి పాస్టర్ గారు పెట్రోల్ జానా అని అడిగితే మీరు నమ్మరు కానీ నేను చాలా సంతోషపడ్డా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడురా బాబు అని. ప్రైజ్ ది లార్డ్. ఇంకోవాడు ఉన్నాడు ముప్పాల్లో ఒక అన్న. అసలు ఇదిగో ఈ ముప్పాలు ఈ చర్చి ఉండకూడదు, ఈ చర్చి బడయ్యాల అని రకరకాలుగా ప్రయత్నాలు చేసిన ఒక అన్న ఆ యేసన్న దగ్గరికి వెళ్ళి, అయ్యా చర్చికి వెళ్ళాలంటే ఇదిగో పలానా ఇర్మియా పాస్టర్ దగ్గరికి వెళ్ళు, అక్కడ మంచిగా ఆయన బాగా వాకింగ్ చెప్తాడు, ఆడ బాగుంటుంది, నాకు తెలిసి నువ్వు ఇర్మియా పాస్టర్ దగ్గరికి వెళ్ళని పంపించాడట ఆయన్ని. ఆమేన్. నాకని అసలు ఈడు మనల్ని చూసిన ఎప్పుడు పోలీసులు తిప్పుతావు అంటాడే, సౌండ్ ఏంది రే తీసేయరు అంటాడు. ఎలాంటి వ్యతిరేకమైన మనసు కలిగిన వ్యక్తి వాళ్ళకి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మంచి వాక్యం కావాలంటే ఇర్మియా అన్న దగ్గరికి వెళ్ళను అన్నాడట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా మనం దేవుని గణపరుస్తూ ఉంటే, ఒకవేళ అది మనకి తెలియకపోవచ్చు, ఒక రోజు మాత్రం ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా దేవుడు నీ తలను పైకెత్తగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఫరో భయంకరమైన కఠినాత్ముడు. అయినా ఫరో ఐగుప్తులో యోసేపుని రాజుగా నియమించేశాడు. ఇదిగో ఆయన పిలువు, ఏందయ్యా కళ చెప్పు, నాకు కలభావం చెప్పు. చెప్పాడు, అయిపోయింది. రే మళ్ళీ తీసుకుపోయి లోపల పడేయండి అనొచ్చు. అధికారం అయింది కదా, ఎవరైనా అంటారు ఆయన్ని? అధికారం ఆయన చేతిలో ఉంది. రే చెప్పు, బాగానే ఓకే సరే ఇట్లా చేస్తాలే, ఇక నువ్వు పంపించు. కానీ అతని మనసు ఎంత అద్భుతంగా మారిపోయిందో చూడండి. నేనేమంటానంటే, నువ్వు దేవుని గణపరిచే బిడ్డవు నువ్వైతే, నీ ముందు పేదాలు విరిచేవాడు కూడా నీ ముందు నీ నామాన్ని లేకపోతే దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు ఎంత భయంకరమైన కుట్ర పనినా సరే ఖచ్చితంగా అది నీ ముందు సదును భూమిగా మారిపోయే యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు మానకూడదు, ఇది దేవుని కనపరచడం మానకూడదు, దేవుని మహిమపరచడం మానకూడదు.
దేవుని స్తుతించడం అనకూడదు. మనుషులను కూడా కనపరచు. దేవుని కనపరచడమే కాదు, నీ ఇంట్లో నీ తల్లిని కనపరచు, నీ తండ్రిని కనపరచు, నీ భర్తని కనపరచు, నీ భార్యని కనపరచు, నీ పిల్లల్ని కనపరచు, నీ సేవకులను కనపరచు, నీ తల్లిదండ్రులను కనపరచు. కొంతమంది, మీరు తప్పుగా అనుకోవద్దు కానీ, కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ దృష్టిలో ఎలాగుంటారంటే చీడ పురుగుల్లాగా కనపడతారు. చీడ పురుగుల్లాగా. అదే ఏం చేసిన ఆయన వాడొకడు వేస్ట్గాడు, ఏదో. తల్లిదండ్రుల్ని చాలా బాధాకరమైన విషయం. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి నీకు ఒక జీవితం ఇచ్చి నీకు ఒక బ్రతికిస్తే ఈ రోజున ఏమైపోయావో తెలుసా? వాళ్ళ గుండెలు ఒక గుణపాలు అయిపోయాం. ఎక్కడని కాదండి, చాలా చోట్ల జరుగుతున్న పరిస్థితులు ఇవే. అరే ఈ వృద్ధాప్యంలోకి వచ్చావు నాయన, ఒరే నువ్వు ఏమి సంపాదించకపోయినా పర్వాలేదు, మాకు మనశ్శాంతి నువ్వు చాలు ఉంచడే. ఇంట్లో ఏదో ఒక గొడవ చెయ్యాలా, ఏదో ఒక రచ్చ చెయ్యాలా, తల్లిదండ్రులు నెమ్మది లేకుండా చేయాలా, రోడ్డు మీదకి లాగాల, అవమానపరచాలా, బూతులు కొట్టాలా, తిట్టాలా. తల్లిదండ్రులు కొట్టడం ఏందండి బాబు? ఇంకెంతకంటే శపితమైంది నాకు తెలిసి ఏమీ లేదు భూమి మీద. చేతనైతే ప్రేమించు, లేదంటే మౌనంగా ఉండు. కొట్టడం ఏంటి తల్లిదండ్రుల్ని? ఎంత దౌర్భాగ్యం. మళ్ళీ నీకు ఏదైనా కానీ చేయం గుట్టిందనుకోండి, చేయం గుట్టిందనుకోండి, వాళ్ళ గుండెలు వెలలాడిపోతాయి. అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళని కొట్టాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది. అన్నం పెట్టబుద్ధి కాదు, వాళ్ళు మంచి చెట్లు చూడబుద్ధి కాదు. వాళ్ళకి మంచి బట్ట కొనిపి, ఒక మంచి బట్ట, ఒక మంచి చీర కానీ, ఒక మంచి పంచ, లేకపోతే ఒక మంచి షర్టు కానీ కొనిపి, అబ్బా ఆ ముసలి దానికి ఎందుకు, ఆ ముసలివాడికి ఎందుకు? మన పిల్లలకి మనకి మనకు మంచి చెప్పులు, మంచి చీరలు, మంచి హెయిర్ ఫాలింగ్స్ ఇవి ఉంటాయి కదా. ఏదో నీ తల్లిదండ్రులు లేకుండా మనం ఎలా బయటకు వచ్చామండి? వాళ్ళ విలువ నీకు తెలియాలి. ఈ రోజు కూడా వాళ్ళు కష్టపడుతున్నారంటే దేని కొరకు కష్టం? వాళ్ళకి తినడానికి అన్నం లేదా? ఉందండి. నేను బ్రతికున్నంత వరకు నా బిడ్డలకు ఉపయోగకరంగానే నేను బతకాలి, అది వారి తపన, అంతే. వారి జీవితం అది. ఏమైంది? అరే ఇంతకాలం కష్టపడ్డాను రా బాబు, ఇక మీరే నన్ను సాకండో లేకపోతే పెంచండి, నేను చేయలేను అని ఇంట్లో కూర్చోవచ్చు. కాదు, నా బిడ్డలకు నేను భారంగా ఉండవు. నాకు చేతనైనంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు నేను కష్టపడాలని. వాళ్ళు కష్టపడుతున్న కష్టమైన గుర్తించు. కనీసం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు చేసిన మేలును గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక దైవజనుడు చెప్తా ఉంటే చాలా బాధ కలిగింది. ఏమండి, పిల్లల్ని తల్లిదండ్రుల్ని అంత పెద్ద చేస్తే ఇప్పుడు ఆ తల్లి బాత్రూంకి మంచంలో వెళ్తుందని చెప్పేసి ఆ తల్లిని, ఆ ముసలామని వృద్ధాప్యంలో తీసుకోపోయి ఆ తెలియని ఆ రోడ్డు మీద వదిలేసాడు. అక్కడ ఎదురుగా అది ఏమంటారు, అనాథ ఆశ్రయం ఉంటుంది కదా, దాన్ని ఎదురుగా వదిలేసి వెళ్ళిపోయాడట. ఎంత బాధ ఉండేది. నువ్వు ఎన్నిసార్లు చిన్నప్పుడు ఎరిగావు, ఎన్నిసార్లు వాళ్ళ మీద వచ్చబోసావు, ఎన్నిసార్లు పోసినా తుడుచుకొని నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా ముద్దల కుమారుడని వాళ్ళంత ప్రేమ చూపిస్తే ఇప్పుడు ఆ ప్రేమ నీకు ఎక్కువైపోయింది. అమ్మను కూడా ఏందే నీది నువ్వు చూసుకో, ఏది అమ్మని. మనం ఎంత వయసు ఎంత, నీ తల్లి విలువ తెలుసా నీకు? ఈరోజు 2 రెక్కలు వచ్చేసినాయి అని, ఒక నోరు వచ్చేసిందని ఇక నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతామా పిల్లలను, తల్లిదండ్రుల్ని? అది మనం మానుకుందాము గాక. ఆమేన్. దయచేసి ఒక దైవజనుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, మనుషులను కూడా నువ్వు తక్కువ చేయొద్దు, మనుషులను కూడా కనపరచు, మనుషుల్ని తక్కువ చేయొద్దు, నీ తల్లిదండ్రులు సమాజంలో తక్కువ చేయొద్దు. ఎక్కడికన్నా పోయామనుకోండి, ఎక్కడికన్నా ఆ సమాజంలో వాళ్ళ తల్లిదండ్రులు, ఇదిగో ఈమె మా తల్లి, ఈయన మా తండ్రి అని చెప్పుకోవడానికి కొంతమంది పిస్టేజులుగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ అవతారాలు అట్లా ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కట్టుకున్న పాచీరలు అవి చూసి, అమ్మా ఇదిగో నువ్వు దూరంగా ఉండు, నా ఫ్రెండ్స్ దగ్గర రామాక అంటారు. ఆ తల్లి ఎంత వేదన పడుద్ది, ఆ బాధ ఎవరికి చెప్పుకో, అది వర్ణనాతీతం. ఏమండి,
దయచేసి తల్లిదండ్రులను మరోలా మీరు భావించొద్దు. కనపరచండి. తల్లిదండ్రులు లేరా? మీ అత్తమామలే మీకు తల్లిదండ్రులుగా చూసుకోండి. అత్తమామలు కూడా తల్లిదండ్రులుగా చూసుకోవాలి. తల్లిదండ్రులు అత్తమామలేమో పిల్లల్ని ఆ కూతురుగా కొడుకులుగా చూసుకోవాలి. అది ఒక ఆప్యాయత. కొంతమంది తల్లిదండ్రులు ఎంత దుర్మార్గులంటే వర్ణించలేనంత దుర్మార్గులండి. కోడళ్ళకి ఏం చెప్తారు? అమ్మా ఇదిగో నువ్వు ఆ ఇంట్లో కోడలుగా ఉన్నావు, అందుకని నువ్వు మాత్రం ఉదయాన్నే లేచి పనులు చేయి, మాకు ఉదయాన్నే లేచి టీలు కాఫీలు పెట్టమాకు, పడుకో. ఏమైంది? నువ్వు కూడా పడుకో, తెల్లారిదాకా పడుకో. వాళ్ళని అన్నోడు నిన్ను అంటాడా? కాదు. మళ్ళా మా ఆయన ఏమని అంటాడు? ఏమంటాడు మీ ఆయన? మీ అమ్మ నన్నోడు నిన్ను అంటాడంటే నోరు మూసుక అంటే మా ఇంటి దగ్గర 2 రోజులు ఉందుకొనే. ఈరోజు అలా అయిపోయారండి కుటుంబాలు. ఫ్యాట్ను 2 సరిచి ఆడపిల్ల నువ్వు ఉదయాన్నే లేచి పనులు చేసుకో అని చెప్పే తల్లిదండ్రులు లేరు ఇప్పుడు. అలా లేరు. పడుకో, జలుబు చేసిందా పడుకో, దగ్గు వచ్చిందా పడుకోమ్మా పడుకో, లేమ్మకు ఇప్పుడల్లా లేవద్దు, లేస్తే మళ్ళీ అనారోగ్యం వస్తుంది పడుకో, నీరసం వచ్చిందమ్మా పడుకో. తల్లిదండ్రులు ఏమి నేర్పిస్తున్నారు పిల్లలకి? నీ ఇంటికి వచ్చే కోడళ్ళు మాత్రం ఎలా ఉండాలా? ఈ కోడలేందే దిక్కుమాలు కోడలు మా ఇంట్లో వచ్చి పడిందే, మళ్ళీ నువ్వు ఇంకొక ఇంటికి పంపించావుగా నీ కూతురు కోడలుగా, అక్కడ మాత్రం అమ్మ ఎట్టుందమ్మా అక్కడ బాగానే ఉందా? నీ ఇంటి దగ్గర కోడల సంగతి ఏంది? నీ ఇంట్లో ఉన్న కోడలను కూతురులాగా చూసుకుంటే నీ కూతురు వేరే ఇంటికి వెళ్తే అక్కడ కూడా వాళ్ళని కూతురులాగే చూసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అది నేను చెప్పేది. తప్పుగా ఆలోచించొద్దు. మన బిడ్డలేగా బయట వాళ్ళ ఊరు కానీ ఊరు ప్రాంతం బంధువులు అందరిని వదిలేసి మన దగ్గరికి వచ్చే దేని కొరకు? మనం ఏదో గొప్పను అని కాదు, దేవుడు ఒక బంధాన్ని ఇచ్చాడు, ఆ బంధానికి మనం లోబడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒలివ చెట్టు దగ్గరికి వస్తే ఒలివ చెట్టు ఏమనిందట? ఏందో ఊరు చెప్పట్లేదు. మనుషులను దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి నా తైలముతో, అందుకని నేను మీ దగ్గరికి రాను. ఈ రాజరేఖ నాకెందుకు రావు బాబు, నా ద్వారా దేవునికి మహిమ వస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్దామా గట్టిగా? 2 ఇంకో చెట్టు దగ్గరికి, అబ్బో ఈ చెట్టుకి పెద్ద భక్తి ఎక్కువ ఇందులే, చెట్లా రండి కదలండి అని ఇప్పుడు ఇంకో చెట్టు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు 10వ వచనం. అప్పుడు ఆ చెట్లన్నీ ఎక్కడికి వచ్చాయి? అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి, ఈ అంజూరపు చెట్టును నువ్వు మాకు రాజుగా ఉంటావా అంజూరపు చెట్ట అని అంజూరపు చెట్టుని అడిగితే ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఏమంటుంది? ఇదిగో నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా? దీన్ని మానుకొని మీ దగ్గరికి రాజుగా రావాలా నేను? అంజూరపు చెట్టుని దేవుడు ఒక మాధుర్యమైనటువంటి ఫలాలతో నింపి, ఆ ఫలాలతో అనేకులకు ఒక సంతోషకరమైన లేకపోతే ఒక మాధుర్యకరమైనటువంటి అనుభవాలలో ఆ చెట్టుని నింపితే, ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి కొన్ని చెట్లు వచ్చి ఇదిగో వాటన్నిటిని వదిలేసి మా దగ్గరికి రా రాజుగా ఉందుకొనే, మా దగ్గరికి రా రాజుగా ఉందుకొని ఇక్కడికి రా, వాటిలో మానే ఏడగరా. ఈ అంజూరపు చెట్టు ఏమంటుందట? నేను పొర్రపాటున రాను. దేనికంటే నేను నా ఫలాలతో, నా పండ్లతో, నా మాధుర్యముతో నా యజమాను నేను గణపరచాలి. ఆమేన్. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చదువు నాన్న, గట్టిగా చదువు. రెండవ వచనం చదువు నాన్న. ఆయన దానిని బాగుగా త్రొవ్వి ఏరి శ్రేష్టమైన ద్రాక్ష గెలను నాటించెను, వేయించి తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచూ ఉండగా.
ఇప్పుడు ఏమైపోయిందట? ఇప్పుడు ఈ చెట్టు, ఈ ద్రాక్ష చెట్టు ఏమైపోయిందట? కారు ద్రాక్ష చెట్టుగా మారిపోయింది. ఒక యజమానుడు మంచి చెట్టు ఒకటి నాటాలని ద్రాక్ష చెట్టుని నాటితే దానికి నీళ్లు పోసి, దానికి గుంట దవ్వి, దానికి కావాల్సిన పందిర్లేసి, దానికి కావాల్సిన అన్ని చూసుకుంటే ఇప్పుడు ఆ చెట్టు ఏమిస్తుంది? ఏ ఫలం ఇస్తుంది? ఏ ఫలం అండి? కారు ద్రాక్ష కాయలు కాసాయి. దేవుడు నిన్ను కోరుకుంది దాని కొరక? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది తన యవన రక్తమును చిందించింది దాని కొరక? కాదు. దేని కొరకయ్యా అంటే నీవు ఫలభరితమైన మాధుర్యమైన ఫలములు ఫలించే చెట్టుగా నువ్వు ఉండవు గాక. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. చేదు అనుభవాలలో సంఘము ఉండకూడదు. చేదు అనుభవాలలో సంఘము నిలబడకూడదు. నీ కుటుంబానికి, సంఘములో ఉంటున్న సేవకుడికి నీ ఒక కారు ద్రాక్ష కాయల్లాగా సంఘములో కనపడకూడదు. నీ యాజకుడి దగ్గర, నీ తోటమాలి దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ యజమానుడి దగ్గర, నీ యజమాని రాళ్ళ దగ్గర నీ ఒక మాధుర్యమైన ఫలభరితములు కలిగిన, ఒక శ్రేష్టమైన ఫలములు కలిగినటువంటి మాధుర్యం నీలో నుండి, నాలో నుండి ప్రజలు అనుభవించే మాధుర్యము మనలో నుండి బయలుదేరునుగాక. ఆమేన్. ఈ మాధుర్యం రావాలి సంఘములో. ఈరోజున సంఘాలలో చేదు అనుభవాలు అయిపోయాయి. కుటుంబంలో చేదు అనుభవాలు. సావుకుడికి సంఘములో ఎలాగున్నారు తెలుసా? అబ్బా పెద్ద భయంకరమైన ముళ్ళైపోయిందే ఈ అక్క, భయంకరమైన ముళ్ళైపోయాడే ఈ అన్న, భయంకరమైన బాధ పుట్టిస్తున్నాడే ఈ అక్క, ఈ తల్లి, ఈ అన్న. అంటే ఈ బాధ, ఈ చేదు ఫలించడానిక సంఘానికి నువ్వు వస్తుంది? బాధ పెట్టడానిక సంఘంలో నువ్వు కనబడుతుంది? మందిరంలో ఏదో మందిరానికి వచ్చాను, ఆదరించుకున్నానని చెప్పుకొని పోతే తద్వారా ఎంత బాధపడుతూ ఉంటాడు సేవకుడు కానీ, విశ్వాసులు కానీ, తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ. ఆలోచించి నీ ఇంట్లోనే ఉండవండి. నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు, వాళ్ళని ఒక మాట పలకరేయకుండా, ఒక మంచి చెడ్డ లేకుండా గేది తిన్నట్టుగా తిని నీ బాటికి నువ్వు పోతే పిల్లల తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నా కొడుకు దిట్టంగా తినిపోయాడు, 2 ప్లేట్లు పెడితే తింటాడు బాగా అని అనుకుంటారా? వాడు ఎంత తిన్నా ఏం ప్రయోజనం అయ్యా? ఒక్క మాట నోరు తెరిచి పలకరించడు. అమ్మ ఏం చేస్తున్నాం, నాన్న ఏం చేస్తున్నాం, ఆ పలకరింపు ఉండదయ్యా, సమాధానం ఉండదు. వాళ్ళు ఎలా సమాధానకరంగా ఉండగలుగుతారు సంఘంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితాల్లో? చిన్నప్పటి నుంచి నిన్ను అన్ని పెంచి పెద్ద చేస్తామంటే ఇప్పుడు నువ్వు వాళ్ళకి చేదై కూర్చుంటావా? ఒక ముళ్ళై కూర్చుంటావా? తినక కొందరు తల్లిదండ్రుల గురించి నేను చెప్పాలి, మీరు మరోలో భావించుకోవద్దు. కొందరు తల్లిదండ్రులు ఉన్నారండి, చూడండి బైబిల్లో, తినటానికి కూడా తిండి లేకపోయినా కారం మెతుకులు తిని తన కుటుంబాలను నడిపించుకునే వాళ్ళు ఉన్నారు. కారం మెతుకులు ఏమండి, కారపు ముద్దలు తిని, ఉదయాన్నే పుణ్యులు అన్నం తాగి కారం మెతుకులు తిని మా బిడ్డలకి ఒక భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళు పడిన ప్రయాస అంతా ఎంత వారికి వచ్చిందనుకున్నారా? ఇంత హోదా. నేనైనా ఈరోజు ఈ సేవకుడికి వచ్చాను, ఈ స్థితికి వచ్చానంటే నా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు, నన్ను ఎంత పెద్ద చేసింది మరి దైవజను లాజరయ్య గారు కానీ, అమ్మమ్మ కానీ నా గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నారు, వాళ్ళని ఎంత బాధ పెట్టాను. ఊరు తిప్పేవన్నప్పుడు ఓరే ఇరివ్యా అని తిరిగేది. నువ్వు ఎక్కడైనా తిరగవు, మనం ఉండే కొంపలు మనం తిరుగుతూ ఉండేది. తిప్పించి రౌండ్లు వేయించేవాడిని. అయినా కానీ వాళ్ళకి అది బాధ లేదండి. ఈ నట్టైన ప్రయోజనకరంగా చెయ్యాలని, నన్నే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఏదో ఒకటి చెయ్యాలని బలవంతంగా ఒక్కోసారి కొట్టినా తిట్టినా మమ్మల్ని చదువు చదివించి అక్కడి నుంచి మినిస్ట్రీకి పంపించిన ప్రయోజకుడు అవ్వాలి, ఏదైనా సరే అన్నట్లుగా ఎంత బాధ్యత తీసుకొని ఆడకి పంపించడం బట్టి ఈరోజు నేను చిలక పలుకులు పలుకుతున్నా. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఎప్పుడో
అయ్యా ఇదిగో గంప కొట్టు అని మాలు అందించుకుంటా, ఆ బొచ్చులు అందించుకుంటా ఆ మేస్తుల దగ్గర పట్టించేవాడిని. ఇప్పుడు మా వాడు ఒకడు అన్న ఇక్కడ పెట్టుకొని అంటాడు. ఏంద్ర అది అంటే ఇది రాజేదా ఏది నోట్లు ఎంత పెట్టుకొని ఎంత పడుకొచ్చింది ఇది. నేను కూడా అట్టుండేవాడినేమో. దేవుని వాక్యం తెలియకపోతే, దేవుని ఒకవేళ సావుకులు నన్ను సరైన మార్గంలో నడిపించకపోతే ఇక నేను కూడా అట్టే ఉండేవాడిని. నాకు తెలియదుగా. చదువు అయితే నాకు పట్ల చదువు ఇంకా లోకంలో పడిపోయి ఉండేవానేమో. ఎవరికి తెలుసు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను వాళ్ళకు ఒక చేదుగా ఉన్నాననుకో, నా ద్వారా వాళ్ళకి ఏమైనా సంతోషం ఉంటుందా? నేనే తాత వాళ్ళకి ముళ్ళయి కూర్చున్నాను అనుకో, మా తాత ఏమనుకుంటాడు, ఇక ఇరిమియా నాకు పెద్ద ముళ్ళయిపోయి నేను ఏదో చేద్దాం అనుకుంటే ఇరిమియా నాకు ఎంత చేసాడే అని అనుకుంటాడా? ఇప్పుడు అండవు. ఎందుకంటే ఆయనకి చేదుగా నేను లేను కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చేదైన అనుభవాల్లో ఒకవేళ ఉన్నామనుకోండి, ఆయనకు బాధ పెడతా. ఒకవేళ మనం ఏమండి ఈయన ఇంత పెద్ద చేసి ఇంత సంఘమానికి వస్తే ఇప్పుడు నాకు ఈడు పెద్ద ముళ్ళయ్యాడే అన్నట్టుగా తాత అనుకుంటాడా? అనుకోడు. ఎందుకంటే ఆయనకు అట్లేం కదా. ఒక దైవజనుని చేశాను, ఒక మంచి సంఘం ఇచ్చాను, నేను కష్టపడ్డాను, ఇంతవరకు నేను ప్రయాసపడ్డాను. ఇప్పుడు ఒక సేవ మళ్ళీ ఇరిమియా వచ్చాడు, చేస్తున్నాడు, సహకారంగా ఉందాం. ఇప్పుడే ఈ వయసులో కూడా వాక్యం కన్నాకండిగా చెప్తా ఉంటాడు. కొందరు పాస్టర్లు లైవ్లో చూస్తారు కదా, కొంతమంది పాస్టర్లు తాత వాక్యం వింటారా, మీ తాతేంద్ర బాబు నీకంటే ఘనంగా గట్టిగా చెప్తున్నాడు కదా అంటాడు. అయ్యా ఆయన స్వరం అంతేనయ్యా అన్న, భలే గట్టిగా మాట్లాడతాడు కదరా బాబు. ఈ వయసులో కూడా దేవుడు అలాంటి ఆయుష్నిచ్చారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పలేరని కాదు, తక్కువ చూడద్దు. ఇంకా తాతకి ఇంకా వాక్యం ఏం తెలియదేమోలే అందుకే అక్కడ కూర్చున్నాం. లేదు, నా తర్వాత దైవజనుడు ఈయన మనం గణపరుద్దాం, సమయం ఇద్దాం. యవన కాలంలో ఉన్నాడు కదా, సహకారంగా మనం నిలబడదాం అని తాత అక్కడ నుంచొని నన్ను గణపరుస్తా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నువ్వు చేసే పని ఏంటి? నీ ఇంట్లో తల్లిదండ్రులు నువ్వు గణపరుచుకోరు, ఒకరికొకరు. ఇక్కడ ఏం రాయబడిందంటే చదవండి, 2వ మాట. అంజూరపు చెట్టు ఇది మాధుర్యం, ఫలాలు ఇది ఇవ్వడమే తప్ప చేదైన అనుభవం దీనిలో. ప్రకటన గ్రంథంలో రాయబడింది, రే బాబో ఉంటే వెచ్చగా ఉండు, లేదా నిలువెచ్చలుగా ఉండవనుకో ఉమ్మేస్తా నీ నోట్లో. జాగ్రత్త. ఎందుకు? సగం భక్తి చేస్తావు, సగం లోకం అంటావు, సగం ఆచారం అంటావు, సగం సాంప్రదాయం అంటావు, మరలా సగం సినిమాలు అంటావు, సీరియల్ అంటావు, అన్నీ చేస్తావు. దేని అనుకుంటావు నువ్వు? ఉంటే అటైనా ఉండు నమ్మకంగా, ఇబ్బంది ఉండదుగా. కాసేపు లేదా ఇటైనా ఉంటే నమ్మకంగా ఉండవుగా. ఇటు సగం అటు సగం. చాలామంది జీవితాల్లో ఇలాంటి పోరాటం. నీవు నీ కుటుంబంలో ఒక మాధుర్యాన్ని ఇచ్చే కుటుంబంగా పిల్లలుగా నువ్వు ఉన్నావా? అది ఈ మధ్యాహ్నం ఒక దైవజనుడిగా నేను నిన్ను అడిగే ప్రశ్న. నీవు నీ పిల్లలకి లేదా నీ తల్లిదండ్రులకి లేదా సంఘానికి ఒక సావుకుడికి నువ్వు రుచికరంగా ఉన్నావా, చేదుగా ఉన్నావా? చేదైన అనుభవాల్ని మిగులుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకు ఉండే బాధ అంతా ఇంత కాదు. చేదును కురిపించద్దు. నేను ఇప్పుడు నన్ను అన్నం తినేటప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి, ఫ్రీగా ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి, ఎప్పుడో బయట తిరుగుతూ ఉంటాను మీటింగ్లు గట్టి ఇటు. ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి, మా అమ్మని, మా చెల్లిని, మా భార్యని, నా పిల్లల్ని అందరూ ముందు కూర్చోబెట్టుకొని ఒక రౌండ్ కూర్చొని మధ్యలో చెంచాలు, ప్లేట్లు, డేక్షలు అన్నీ పెట్టుకొని శుభ్రంగా కూర్చొని అంట, సంతోషంగా కూర్చొని. ఒకవేళ మా అమ్మంటే అయ్యా కాలు నొప్పులు నేను ఇంట్లో కూర్చుంటానంటే తర్వాత కూర్చుంది కదా అమ్మ, కాసేపు మాతో కూర్చొని మళ్ళీ పోయి కూర్చో. ఈరోజున ఏమైపోయారంటే కుటుంబంలో ఎవరితో వాళ్ళే డేక్ష, ఎవరు ప్లేట్ వాళ్ళదే తింటా. అక్క ఏం చేస్తున్నావు? ఏది ఇంట్లో తింటానే. మరి ఇంట్లో కుటుంబంగా కూర్చొని సంతోషంగా కలిసి ఒక ముద్ద అన్నం తిను, అది నేను అనేది. ఇంకంతకంటే సంతోషం ఏం కావాలి? దానికి నువ్వు ఇచ్చే ఆనందం. పండగ ఒక మంచి చక్కగా ఆ తల్లిదండ్రులకి ఒక మంచి చీర తెచ్చిపెట్టు. వాళ్ళు ఏమంటారు, నాకు ఎందుకయ్యా ఇంత ఖరీదైన చీర అంటారు. మళ్ళీ లోపల ఏమనుకుంటారు, నా బిడ్డ నా కొరకు ఎంత మంచి చీర తెచ్చారా.
మళ్ళీ బయటికి ఏమంటారు, ఎందుకయ్యా నాకు ఈ ముసలిదాన్ని ఏం కడతానా పెడతానా, ఆడ పడేస్తాను, మళ్ళీ రెండో రోజు గుట్టించుకుంటుంది. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ ప్రేమ అలా ఉంటుంది అంతే. ఎందుకయ్యా ఖర్చు పెడతావు, ఆ బిర్యానీకి ఎందుకయ్యా మన తినవయ్యా అంటది. తెస్తే ఏమన్నా తెల్లారకూడదని చూస్తే ఏముండదు. అంటే నేను అనేది ఏంటంటే ప్రేమ అంతే, వాళ్ళ ప్రేమ. ఎందుకయ్యా ఖర్చు పెట్టడం ఎందుకయ్యా అంటారు. మళ్ళా సంతృప్తిగా వాళ్ళ ఆనందం ఇంకంతకంటే ఏముంటుంది. వాళ్ళ ఆనందం వాళ్ళకి మిద్దెల మీద ఉండాలని, లేకపోతే పెద్ద కోటలో ఉండాలి, ఏముండదు. ఒక ముద్ద పెట్టు, తృప్తిగా సంతోషంగా ఉంటారు. ఒక చక్కగా పలకరించు తల్లిదండ్రులు. వాళ్ళ కష్టమంతా ఉదయం నుంచి కష్టపడి మొయ్యలేక అమ్మ అయ్యానొస్తారా మమ్మీ ఒక గ్లాసు నీళ్ళు తాగాను, ఇక వాళ్ళ అమ్మ వెంటనే మంచిగా చెమటలు చూసుకున్న బంగారు కూతురయ్యా ఇంటికి బాగా గ్లాసు నీళ్ళు ఇచ్చుద్దయ్యా, నా బంగారు కోళ్ళయ్యా ఇంటికి బాగా నీళ్ళు ఇచ్చుద్దయ్యా అనుకొని సంతోషపడతారు. అమ్మ నీళ్ళదా తెచ్చుకోబో అన్నం అనుకోండి, ఇంకా చూడండి వాళ్ళ నోటి నుండి వచ్చే మాట్లాడతాడు. అది నేను చెప్పేది. మాధుర్యాన్నిచ్చే ప్రేమగా మారు, మాధుర్యాన్ని కలుగు చేసే వ్యక్తిగా మారు. సంఘంలో ఒక సేవకుడు ఉన్నాడంటే ఆ సేవకుడికి రుచికరంగా మారు. ఒక మాధుర్యం, బాధ పెట్టే వ్యక్తిగా మాకు. బాధ పెట్టే తల్లిగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా, అన్నగా ఉండద్దు. అది ఒక దైవజనుడిగా నేను కోరుకునేది. బాధ పెట్టద్దు. బాధ పెట్టడం సాతానుగాడి పని. బాధపరచడం వాడు వంతు. అలగడాలు. ఇప్పుడు ఈ మధ్య ఒకటి ట్రెండ్ వచ్చింది, ఏ కష్టమైనా పాస్టర్ గారి పేరు రాయి, వాడు బడి ఉంటాడు అక్కడ. వాళ్ళకి ఏదైనా రాని, ఏమ్మా ఏంది ప్రార్థనకు రాలేదేంది, రాయి టైటిల్ రాయి, పాస్టర్ గారు ఫోన్ ఎత్తలేదు, టైటిల్ రాయి, పెద్ద ఫోను. 120 సార్లు చేసావు ఒక అన్నకు ఫోను, 120 సార్లు చేశా ఒక్కరోజు. 120 సార్లు చేశా. ఏనండి ముగిచ్చేస్తాను. 120 సార్లు చేశా. ఒక్క పూట ఫోన్లు మాట్లాడుకుంటా, వెయిటింగ్. ఒక్క ఫోన్ కూడా నాది ఎత్తల. 120 సార్లు. నేను ఎట్టుండాలి ఇంకా? నాకు ఇంకెంత బాధ కలగాలి? అన్నా ప్రైజ్లాడు, బాగున్నావా? బాగున్నా. అదే కానీ నేను ఏదైనా బిజీలో ఉండి టక్కన పలికేది లేదు. ఇంకా ఆయనతో నేను పలికేది. ఫోన్ ఎత్తాడేంది? నా ఫోన్ ఎత్తాడా? ఫోన్ ఎంత, దాని బతికి ఎంత మన ఏమన్నా ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉన్నానా? ఒక 100 కిలోమీటర్ దూరంలో రా, టక్కన రా. అయ్యా ఏంటి అమ్మా వందనాలు, అయ్యా బాగున్నావా, ఏమైంది? ఫోన్ ఎత్తకపోతే ఏమైంది? పరలోక రాజ్యం బావా? హృదయంలో ఉండాలా. ఆటంకాన్ని పరిచే ఏదైనా వంక దొరుకుద్దని ఎతకొద్దు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనసు తెరుచుకోవాలి. మనం ఆటంకపరుచుకోవాలనుకుంటే ఎన్ని ఉంటాయి, లెక్కకు మించున్నాయి అవకాశాలు. కానీ అవన్నీ మనకు వద్దు. మన దేవుని బిడ్డలం, ప్రభు రాజ్యానికి మనం వెళ్ళాలి. ఈ భూమి మీద మనం ఎలా బతుకుతున్నాం? రుచికరంగా మనం మాధుర్యకరమైన వ్యక్తులుగా మారుదుము గాక. ఒకసారి గట్టిగా చెప్దామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట అదే, నేను నోటితో నిన్ను ఉమ్మేస్తాను. ఎందుకు? ఉంటే అటైనా లేదైనా ఇటైనా నునివెచ్చలుగా ఉండద్దు. యోసేపు గురించి రాయబడింది, అతడు ఫలించే కొమ్మ. లూకా సువార్తలో రాయబడింది, ఇకనైనా మీరు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని. ప్రియులారా, మాధుర్యమైన జీవితం జీవించు. మాధుర్యంగా నీ మాట ఒక మంచి మాధుర్యంగా, అయ్యా పలానా తల్లి నన్ను పలకరిస్తే చాలా సంతోషంగా ఉంటుందయ్యా, పలానా అన్న నన్ను పలకరిస్తే చాలా సంతోషంగా ఉంటుందయ్యా. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి సేవకుడిగా, నేను అందరిని పలకరించలేకపోవచ్చు, అందరి దగ్గరికి నేను రాలేకపోవచ్చు. ఒక్కోసారి నాకు కుదరచ్చు. ఇప్పుడు నేను ఈ వారం అంతా వేరే ఊళ్ళో ఉంటాను. ఒకసారి నేను మీరు సంఘ పెద్దలకు ఉన్నారు, అన్నోళ్ళని అభిషేకించే ముగ్గురిని, ఒకరు కాకుండా ముగ్గురికి ఒకరు కనపడరు పరిశుద్ధాత్మ కూటంలో. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఎందుకు అభిషేకించి ఇక్కడ పెట్టుకుంది అంటే, ఇక పాస్టర్ గారు మమ్మల్ని అభిషేకించాడు అనుకోవడానికి కాదు. ఒకవేళ నేను లేనా, ఎవరన్నా ఈరోజు ఆదివారం రాలేదా, వెంటనే మీరు వెళ్ళి విచారించండి, పలకరించండి. పాస్టర్ గారే రావాలని రూల్ లేదు కదా, నువ్వు పలకరించు.
నువ్వు పరామర్శించు. అమ్మా ఏంటమ్మా ఈరోజు చర్చికి రాలేదు? అన్న పాస్టర్ గారు మిమ్మల్ని అడిగాడమ్మా, ఏంటి ఈరోజు నువ్వు కనపడలేదు చర్చిలో? అన్న నువ్వు ఎందుకు కనపడలేదు? ఒకరినొకరు పరామర్శించుకోండి. అందుకు కదా మిమ్మల్ని నియమించింది. టక్కన ప్రార్థనకు సమయానికి వచ్చి 9 గంటలకు ఆరాధన ప్రారంభించుకొని చక్కగా ఒక పాట పాడుకొని ఒక ఘనంగా ఒక ఆరాధన నిలబడి ఒక సపోర్ట్గా ఉండమని కదా. ఒకరినొకరు నియమించడానికి కారణాలు ఏంటి? ఏదో సంఘంలో మనకి ఇంతమంది ఉండాలని ఘనత కొరకు కాదు, వీళ్ళు మంచి ప్రయోజనకరంగా ఉండాలి, వీళ్ళ పరిస్థితి ఏంటి అని గమనించి తీతుకు రాసిన పత్రికలో కానీ తిమోతిలో రాయబడింది కదా, సంఘ పెద్దలను ఎలా నియమించాలని. ఇలాంటి సుగుణాలు కలిగిన వాళ్ళే కదా వీళ్ళకి ఎలాంటి అనుభవాలు లేవు కదా, చెడు అనుభవాలు లేవు కదా అని దేవుడు మిమ్మల్ని నియమించడానికి కారణం ఏంటంటే మీరు అనేకులకి ఒకవేళ ఎవరైనా రాలేదా, ఇంటికి వెళ్ళు, పలకరించు, పరామర్శించు, ఆ బాధ్యతను తీసుకో. ఒకవేళ అప్పటికి రాలేదా, అప్పుడు సేవకుడి దగ్గర రా. నాకు తెలియదు కదా అన్నీ, అది నేను చెప్పేది, నాకు అన్నీ తెలియదు కదా. ఉంటాను, ఇంట్లో ఉంటాను, మీటింగ్కి వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పుడన్నా సాయంత్రం నైట్ 10 అవుద్ది, పడుకుంటాను, మళ్ళీ ఉదయం లేస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను ఏదో ఒక మీటింగ్కి. ఉదయం సాయంత్రం దూరంలో ఉంటే ఒకసారి 2 రోజులు రాను, 3 రోజులు రాను. కొన్ని విషయాలు నాకు తెలియకపోవచ్చు కదా. మీరు విశ్వాసులు ఉంటున్నప్పుడు కొన్ని గమనించుకొని ఎవరు రాలేదో, ఎవరు ఆగిపోతున్నారో వాటిని మీ మనస్సులో ఫీడ్ చేసుకొని, ఓకే వీళ్ళ దగ్గరికి వెళ్దాం, వీళ్ళతో మాట్లాడదాం, వీళ్ళని పరామర్శించదాం. నీ మాధుర్యమైన ఆ ఫలం సంఘములో ఉంటున్న ప్రతి బిడ్డ అనుభవించుదురుగాక. ఆమేన్. చివరగా ఒక్క మాట చెప్పమంటారా, ఇంకొద్దయ్యా ముగిచ్చేయంటారా? అని ఒక్క స్వరమే వచ్చిందిగా, చెప్పలేంటండి గట్టిగా? హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, ఒకే ఒక మాట. ఇప్పుడు మరలా ఆ చెట్లన్నీ అంజూరపు చెట్టును వదిలిపెట్టి ఇప్పుడు ఇంకో చెట్టు దగ్గరికి వచ్చాయి. అదేం చెట్టు? ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చాయి. చదవండి 9వ అధ్యాయం 13వ వాక్యం. 12 చదవమ్మా. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షవల్లిని అడుగగా, ఇప్పుడు ద్రాక్షవల్లి ఏమంటుంది? దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నివ్వక దాన్ని మానుకొని నీ దగ్గరికి రమ్మంటావా? నేను రాను. ఎంత గొప్ప భాగ్యం అండి అది. ద్రాక్ష చెట్టట దేవుణ్ణి మానవుల్ని సంతోషపరిచే అనుభవం. ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాపీనెస్ కాదా? మరి చెప్పరేంటి హల్లెలూయా అని? ఈ సంతోషం, ఈ చెట్లన్నీ వచ్చి ఈ ద్రాక్ష చెట్టు దగ్గరికి వస్తే ఈ ద్రాక్ష చెట్టు అంటది, నేను రాజుగా నేను ఉన్నాను. అసలు సంతోషాన్నిచ్చే నా జీవితాన్ని నేను మానుకొని మీ మీద పెత్తనం చేయాల్సిన పని నాకేంది? నాకు దేవుణ్ణి సంతోషపెట్టేది, మనుషులను సంతోషపెట్టే చెట్టుగా నన్ను మార్చాడు. ఇంతకంటే ఇంత స్వభావం కంటే నాకేం కావాలి? ఇది నాకు చాలు, ఈ ధన్యత చాలు నాకు. మీ మీద మళ్ళీ నేను అధికారిగా ఉండి అబ్బా నాకు ఇది అవసరమే లేదు, దీన్ని నేను మానుకోను. చూశారండి, ఈ ద్రాక్ష చెట్టు దేనిని మానట్లేదట? దేవుణ్ణి మానవుణ్ణి సంతోషపెట్టే అనుభవం మానట్లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి నిత్యము మనము దేవునిని సంతోషపెట్టే వారిగా మారుదుముగాక. చూడండి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనంలో భక్తుడైనటువంటి కాలేబు ఈ విధంగా అంటారు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి మనకిచ్చును. కాలేబు బట్టలు చింపుకొని అంటాడు, ప్రజలారా, ఓ రాజుగారు, అయ్యా దైవజనుడా, ఏనండి, దయచేసి ఏనండి, దయచేసి మీరు పెడచోని పెట్టమాకనని బట్టలు చింపుకొని ప్రాధేయపడుతున్నాడు. ఇంతకంటే సంతోషం కలిగిన దేశం మరొక దేశం మనకి లేదు. దేవుని మందిరము, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము, అది సంతోషము కలిగిన దేశం, అది ఆనందకరమైనటువంటి దేశం. ఆ దేశములకు మనం వెళ్దాం. దయచేసి మా మాటలు వినండి.
10 మంది ఏమో వద్దయ్యా, ఆ దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఆ దేశంలో మనకు వెళ్ళకూడదంటే ఈ యెహోషువ కాలేబు అంటారు, లేదు, ఆ దేశము చాలా సంతోషకరమైన సమాధానకరమైన దేశం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరము మన జీవితాలకి, మన ఆత్మీయ జీవితాలకి విలువైనది, సంతోషాన్ని పుట్టించే మందిరం ఇది. ప్రైజ్ ది లార్డ్. మందిరాన్ని మానడం అనే ఆలోచన మన మనసులో మెదలకూడదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, చింత వచ్చినా, ఏమంటే ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధన వచ్చినా, కానీ పౌలు ఏమంటాడు తెలుసా, ఎన్ని నా ముందు వచ్చి నిలబడినా క్రీస్తులో నుండి నన్ను ఎడబాపువాడు ఎవడో? నన్ను ఎవరు విడదీస్తారు? శోధనలు, అవమానాలు, నిందలు, బాధలు, వస్త్రహీనుడైపోయాడు, దొంగలతో ఏవండి ఆ కొట్టబడ్డాడు, హింసలు, తిండి లేకుండా సముద్రంలో ఒంటి మీద బట్టలు లేకుండా కట్టేశారు, 3 రోజులు రాత్రింబగలు సముద్రంలో నిలిచిపోయాడు. అయిన పౌలు ఏమంటాడు తెలుసా, క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎవడు వేరు చేయలేదు. దేవుని సన్నిధిని ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని సేవకుల్ని ప్రేమిస్తే, ఆ సావాసములో, ఆ ప్రేమలో, ఆ సంఘములో మనం ఇమిడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. కలిసిపోవాలి, వేరువేరుగా ఉండకూడదు. భూమిలోకి విత్తనము అది లోతులోకి వెళ్ళి అది ఏమైపోతుందంటే చనిపోయి, అది లోతులోకి వెళ్ళిపోయి లోపల 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 వేర్లు ఏమైపోతాయి, వ్యాపించేస్తాయి. కలిసిపోవాలి. ఇంకా కొందరు జీవితాల్లో గమనించండి అండి, ఎంతగా భక్తి చేస్తున్నా, ఎంతగా ఉంటున్నా, ఎంత ప్రేమగా ఉంటున్నా, ఎంత పలకరిస్తున్నా ఇంకా కలిసిపోయే తత్వాలు కనబడవు. వేరువేరుగానే ఉంటున్నట్టుగా కనబడతాం, కలిసిపోలేం. ఎంత ప్రేమగైనా మాట్లాడి వాళ్ళు వేరు, నేను వేరు, అంతే. ఇక అదే నిబంధనలో ఉంటాం. అరే నేను ఎంత ప్రేమగా ప్రేమిస్తున్నాడు, నిన్ను ఎంత ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తున్నాడు, అయినా కానీ ఇంకా నీ జీవితంలో ఏంటి మూర్ఖత్వం? ఎంత ప్రేమైన ప్రేమించి నీ భర్త ఉన్నాడండి, ఒకప్పుడు నీచుడు దుర్మార్గుడు, ఓకే, నేను కాదని నేను అన్నాం, ఒకవేళ అవి ఉండొచ్చు, ఈ రోజున ఒకవేళ తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడి మరల నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడేమో, నువ్వు ఎందుకు మాట్లాడలా? నీ భార్య ఒకవేళ ఏవండి రకరకాలు నిన్ను హింసించి, దూషించి, అవమానపరిచిందేమో, ఈరోజు నీతో ప్రేమగా ఉండాలనుకుంటుంది, మరలా అదే స్వభావంతో ఎందుకు చూస్తున్నావు? అదే క్రియలతో ఎందుకు చూస్తున్నావు? ఎందుకు ప్రేమను గుర్తుపట్టలేకపోతున్నావు? సంతోషాన్ని పుట్టించే ప్రేమగా మారాలి మనం సంఘంలో. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. కాలేబు అంటారు, 10 మంది వచ్చి వద్దు 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 అంటున్నా, కాలేబు అంటారు బట్టలు చింపుకొని అంటారు, లేదయ్యా, అది సమాధానం కలిగిన దేశం, అది మంచిదయ్యా, అది పాలు తేనెలు ప్రవహించు గొప్ప ప్రదేశం, అది ఆ ప్రాంతానికి మనం వెళ్దాం, ఆ సహవాసంలో నిలబడుదాం. ఒక సహవాసంలో ఉండడం అంటే చర్చికి వచ్చి పోవడం కాదు, సేవకుడితో, విశ్వాసులతో మమేకం అవ్వడం, దాన్ని ఒక సహవాసం అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం పూట పోయి మళ్ళీ ఆదివారం వస్తే సహవాసం అనలేము. ఏమండి, ఎప్పుడో ప్రార్థన అంటే ఆ ప్రార్థనకే కనబడితే ఇది సహవాసం అనరు. సహవాసం అంటే ఏంటంటే ఒకరినొకరు పలకరించుకుంటూ, పరామర్శిస్తూ, ఫోన్లు చేస్తా, పలకరిస్తా. ఒకవేళ ఇంటి దగ్గర రాలేకపోతే ఇంటి దగ్గరికి వచ్చి, ఆ పాస్టర్ గారు ఏంటి ఈరోజు ఏడన్నావు, ఏమైంది, ఆయనే చెయ్యాలా? ఆయన బిజీగా ఉన్నాడయ్యా, అందుకని నేను కూడా బిజీ అయ్యాను. వద్దండి, అలాంటి అలవాట్లో ఉంటే ఇమడలేం. దాన్ని ఏమంటారు, కలిసిపోలేం. కోడలు ఒక తల్లిగారు మొన్న ఇంటికి వెళ్తే ఆ తల్లి అనింది, అయ్యా నా కోడలు గురించి నాకు చింతేమీ లేదు, ఎందుకంటే ఇంట్లో అలా పాల్లో నీళ్ళు ఎలా కలిసిపోతే అలా కలిసిపోయింది అయ్యా. నిజంగా నేను చాలా సంతోషపడ్డా. ఈరోజు ఈ కోడల గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్పడం అంటే అది ఎంత గొప్ప ధన్యత. అరే ఎంత గొప్ప మంచి మాట చెప్పింది, నేను నిజంగా చాలా సంతోషపడ్డా. ఎందుకంటే కోడల గురించి అంత అద్భుతంగా కలిసిపోయిద్దయ్యా. ఆ పెద్ద చిన్నదైన పెద్ద ఏది మమ్మల్ని అడగదు, అన్నిట్లో ఉదయం లేస్తుంది, అన్ని చక్కచక్క పనులు చేసుకుంటుంది, యథావిధిగా ఇది మా కుటుంబం అన్నట్టుగా మారు కలిసిపోతుంది. కలిసిపోవాలండి, కుటుంబంలో ఇమిడిపోవాలి.
దాన్ని కలిసిపోవడం వల్ల ఏమవుతారంటే ఆ కుటుంబాన్ని ఎవడు విడదీయలేడు. ఇక ఏ సాతానుగాడు వచ్చి ఎంత బలహీనపరచాలన్నా బలహీనపరచబడదు. ఎమడకపోయామనుకోండి, ఆ కుటుంబంలో అత్తమామలతో, ఆ కుటుంబంలో ఉంటున్న ఆడపిల్లలతో, కుటుంబంలో ఉంటున్న అన్నలతో, బంధువులతో ఎమడకపోయామనుకోండి, వ్యత్యాసంగా కనబడతానే ఉంటుంది. ఎప్పుడు అందరు బయట ఉన్నామనుకోండి, మనం లోపల ఉంటాం. మనం లోపల ఉన్నామనుకోండి, వాళ్ళు బయటికి వెళ్తారు. వాళ్ళు బయట ఉన్నారనుకోండి, మనం లోపలికి వస్తాం. కలిసిపోయేది ఎప్పుడు ఇమిడిపోయేది ఎప్పుడు? అదే నేను అనేది. ఏదో వాక్యం విని ఆమేన్ ఈరోజు బాగా చెప్పారు అనుకోవడం కాదు. మనం కలిసిపోవాలి, వాక్యానికి లోబడిపోవాలి, మనం ఇమడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి స్తోత్రం చెప్పండి, ముగిచ్చేస్తా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 34వ వచనంలో ఏం రాయబడిందంటే, పెళ్లి కాలమున పెళ్లి చేసుకునే పెళ్లి కుమార్తె ఏమో ఎవరిని సంతోషపరచాలనుకుంటుంది? దేవుణ్ణి, ప్రభుని సంతోషపరచాలనుకుంటుంది. పెళ్ళైనటువంటి భార్య తన భర్తని, నా భర్త సంతోషంగా ఉండాలి, నా భర్తను సంతోషపెట్టాలి, ఈ అనుభవంలో ఉంటారు. అలాగే ఈ భూమి మీద పెళ్లి కుమార్తెగా కట్టబడుతున్న మనము కూడా పెళ్లి కుమారుడని యేసయ్యను సంతోషపెట్టే సంఘముగా మనం మారుదుముగాక. ఆమెన్. ప్రభుకి సంతోషం రావాల. నీ మాట, నీ విధానం, నీ చూపు, నీ తలంపు, నీ క్రియ, నీ నడక, నీ వస్త్రధారణ సమస్తము ప్రభుకి మాత్రమే సంతోషం కలగాలి. ఏ మనుషుడికి ఈ సంతోషం ఉండకూడదు. ప్రభుకి రావాలి నీ ద్వారా. ప్రభు నిన్ను బట్టి సంతోషపడుతున్నాడా? ఓకే, అప్పుడు దాన్ని బట్టి అంత దేవునికి సంతోషంగా ఉంటే మనుషులు ఒకవేళ కొన్నిసార్లు దేవుణ్ణి సంతోషపరచడానికి మనుషులు కొన్నిసార్లు మనం ఎన్ని నిందలేస్తారో. అవునా కదండి? రోజున ఏదైనా కార్యక్రమం జరిగిందండి, ఆడకు భోజనానికి మనం వెళ్ళాలి. మనమేమో బైబిల్ చెప్తుంది అది మీరు తినకూడదని చెప్పింది. మనుషులు ఏమంటారు? మీరు అసలు క్రైస్తవులు ఏమైంది, ఇది తినడానికి ఏమైంది, మేము మీ ఇళ్ళకి వస్తున్నాగా, మీరు ఎందుకు తినరు అని అంటారు వాళ్ళు. అయ్యా నేను తిన్నాను, ఇది మన దేవుని సన్నిధిలో ఆ బైబిల్ మాకు చెప్పిన ప్రకారం కనుక అందుకని మేము దీని జోలికి రామని మనం అటు పోం. కానీ మనుషులు దాన్ని ఏం చేస్తారంటే మనల్ని చాలా వాళ్ళంతా వేరే, అసలు ఇదిగో వాళ్ళ ఇంటికి బాగమాకండి, వాళ్ళతో పలగమాకండి. మనుషులు కొన్నిసార్లు మనం తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ బట్ ఇక్కడ మాత్రం విషయం ఏంటి చెప్పనా, మనుషులు తప్పుగా అర్థం చేసుకున్నా నువ్వు మాత్రం దేవుని సంతోషపెట్టిన బిడ్డవవుతావు. ప్రైజ్ ది లార్డ్. అయ్యో మనుషు బాధపడతాడేమో, ఆ కులస్తుడు బాధపడతాడే, మతస్థుడు బాధపడతాడు, 10 మందిలో కలిసిపోవాలి కదా అని మరలా నువ్వు వాళ్ళతో ఏకీభవించేసావనుకోండి, దేవునికి దుఃఖం వస్తుంది. అది నేను చెప్పే మాట, దేవునికి అవమానం వస్తుంది. మనుషులు బాధపడ్డా ఏం కాదు, వాళ్ళ వల్ల ఒరిగేది లేదు, పొరిగేది లేదు. ఎవరు పట్టించుకోరు, మనుషులు వస్తుందే పైకి మాత్రమే, ఓరక చూడటానికన్నా బాగునవా అంటారు, అంతే. ఏముండదు, అంతా లోపలంతా చెత్తాచెదారాలే మనుషుల్లో. ఎవరికైనా బాగలేదనుకోండి, ఒక పరామర్శించేది ఉండదు, ఒక 10 రూపాయలు డబ్బులు ఇచ్చేది ఉండదు, లేకపోతే చేతనే సహాయం చేసేది ఉండదు, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఆ తోడుగా తెచ్చిపెట్టేది ఉండదు, ఏమీ ఉండదు. మనుషులు మరలా మాత్రం ఏదైనా కార్యక్రమాలు జరగాల, అప్పుడు వచ్చి నిలబడి ఈ పుల్ల ఇటు పెట్టు, ఈ పుల్ల ఇటు పెట్టు, నేను నీకు పెద్దని. దేనికి పెద్ద? నువ్వు పొలలు పెట్టడానికి. అందుకే క్రైస్తవుడు నేర్చుకోవాలి, మనుషులను బట్టి కాదు, దేవుని సంతోషపరచు. దేవుని మందిరంలో మనం ఉన్నామండి, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. ఆయనకి ఘనత వచ్చే పని చేయి, ఆయనకి సంతోషం కలిగే పని చేయి. మనుషుల మెప్పు కొరకు, మనుషుల సంతోషం కొరకు, మనుషుల ఒబలాట కొరకు మనం ఏదో దారి తప్పి తొట్టిల్లవలసిన ఆవశ్యకత లేదు. సంఘంలో మనుషుల నిమిత్తమై మనం శ్రమ పడవలసిన అవసరం లేదు. అలా అనుకుంటే యోబు ఎప్పుడో భక్తులతో తొట్టిల్లిపోయేవాడు. నా భార్య నేను కనపరచాలా, నా భార్యను సంతోషపరచాలనుకున్న వాడైతే ఇక ఇంట్లో ఇన్ని శోధనలు కలుగుతూ ఉన్నా మౌనంగా ఉండేవాడండి? లేదు. నా భార్య కొన్ని సందర్భాల్లో బాధపడినా నా దేవుడు సంతోషంగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది నియమ నిబంధనతో కూడిన భక్తి. కొన్నిసార్లు నీ ఇంట్లో వాళ్ళు బాధపడచ్చు నిన్ను బట్టి, కొన్నిసార్లు నీ ప్రవర్తన బాధపడచ్చు, కానీ నువ్వు బాధపడద్దు. ఎందుకంటే నువ్వు చేసేది యథార్థత అయితే ఆ యథార్థతలో నమ్మకంగా నిలబడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను బట్టి ఆనందించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ద్రాక్ష చెట్టు అంటది, అయ్యా నేను సంతోషాన్ని పుట్టించే వ్యక్తినయ్యా,
నా ద్వారా ఎవరికి దుఃఖం కలగకూడదు, నా ద్వారా ఎవరికి బాధ కలగకూడదు, నా ద్వారా ఎవరు దిగులుతో వెనక్కి వెళ్ళిపోకూడదు. అయ్యో పాస్టర్ గారిని కలిసానే, అరే పలానా అక్కని కలిసానే, పలానా అన్నలు కలిసానే, పలానా తల్లిని గారితో మాట్లాడానే, అబ్బాయి వాళ్ళు నన్ను దూషించారు, వాళ్ళు అన్నీ ఒక్కరు మన గురించి వ్యర్థమైన మైనస్గా మాట్లాడుకోకూడదు. మంచి సమాధానకరంగా, సంతోషంగా, ఆనందదాయకంగా నీవు నేను మనందరము సంఘములో ఆ విధంగా కనబడుదుము గాక. దేవుడు అలాంటి కృప సమృద్ధిగా మనందరికీ దయచేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడి ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,